మన ఇండియన్ లయన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఆయనే అజయ్ కుమార్ రెడ్డి. హూ సింప్లీ లుక్స్ లైక్ అర్జున్ రెడ్డి. అసలు మీకు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి కళ్ళు లేవా, లేకపోతే మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ వల్ల అట్లా? వెన్ ఐ వాజ్ 4 years old, మాది యాక్చువల్లీ గురిజాల అనేది వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్. అమ్మ వాళ్ళ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. మీకు తెలుసు కదా, విలేజ్ లో పవర్ కట్ ఇష్యూ ఉంటుంది. నాకు ఆ రోజు ఎందుకు నిద్ర పట్టలేదు. మమ్మీ కోసం సెర్చ్ చేసుకుంటూ రూమ్ లోంచి బయటకు వెళ్ళాలని అట్లా వెళ్తుంటే డోర్ది టీ టైప్ లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ ఓపెన్ అయింది. నేను డోర్ దగ్గరికి వెళ్ళి ఆ లాక్ మీద పడిపోయాను. క్రికెట్ ఆడుతుండే చిన్న ఉన్నప్పుడు? క్రికెట్ ఆడుతుండే, బౌలింగ్ నన్ను వాడుకునే వాళ్ళు. ఎక్కడైతే బాల్ రాదో అక్కడ ఫీల్డింగ్ లో పెట్టేసుకునే వాళ్ళు అండి. నాకు ఒక డ్రీమ్ ఉంటుండే, అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. ఎందుకంటే అప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కదా, వారు మనం ఎవడరా మన దేశంలోకి వచ్చే చూసుకున్నారు అన్నట్లు. ఈ బాల్ సౌండ్ విన్నాను. రీసెంట్ గా వరల్డ్ కప్ అయింది, పాకిస్తాన్ విన్ అయింది. పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేరు. ఐ విల్ మేక్ షూర్ ఇండియా విన్ అవుతుంది. విన్ అవ్వకపోతే నేను ఎక్కడ కనపడిన అని చెప్పిన. ఫైనల్స్ లో 12 balls లో 38 స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఆ సిరీస్ లో దట్ టు అగైన్స్ట్ పాకిస్తాన్ అంటే ప్రాణం పోయినా గానీ తగ్గేదిలే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎస్, ఈ గెస్ట్ అర్జున అవార్డు విన్నర్. అంతేకాకుండా మన ఇండియాకి ఎంత డెడికేటెడ్ క్రికెటర్ అంటే 5 వరల్డ్ కప్స్ ఆడితే 5 వరల్డ్ కప్స్ గెలిచిండ్రు. అంతేకాకుండా యాజ్ ఎ కెప్టెన్ 3 వరల్డ్ కప్లు గెలిపించడంతో పాటు అసలు 33 బాల్లలో 100 కొట్టడం, సెంచరీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అలాంటి ఒక సింహం అనే చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కంట్రీకి డెడికేటెడ్గా ఆడే వాళ్ళని మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం, రైట్? మాస్టర్ బ్లాస్టర్ అని, గాడ్ ఆఫ్ క్రికెట్ అని, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి మనకు నచ్చినట్టుగా పిలుచుకుంటాం. ఈరోజు మన ఎపిసోడ్ అయిపోయేలోపు నా ముందున్న గెస్ట్కి మీరందరే పేరు ఇవ్వబోతున్నారు కింద కామెంట్ బాక్స్లో. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు నా ముందున్న ప్లేయర్ ఎవరు అని అంటే, ఎస్, నేను ఇందాక చెప్పినట్టుగా మన ఇండియన్ లయన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఆయనే అజయ్ కుమార్ రెడ్డి. హూ సింప్లీ లుక్స్ లైక్ అర్జున్ రెడ్డి. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నాను సార్. బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఫస్ట్లీ, ఎందుకంటే అర్జున అవార్డు తీసుకున్నారు. చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషం. అండ్ మీకు ఎట్లా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంది? అర్జున్ అవార్డ్ నిజంగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ప్లేయింగ్ ఆడడం ఒకటే తెలుసు. అదర్ దెన్ దట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ క్రికెట్ నుంచి ఏదో ఒకటి వస్తుందని ఎప్పుడు ఆశించలేదు. బట్ అర్జున్ అవార్డ్ రేస్లో నా నేమ్ ఉందని చెప్పేసి కాల్ వచ్చింది. బట్ ఏ రోజైతే అనౌన్స్ అయిందో ఆ రోజు యాక్చువల్లీ నేను కొంచెం సిక్ అయిపోయేంతో రెస్ట్లో ఉన్నాను. ఓకే, కాల్ వచ్చింది, కన్ఫర్మ్ చేశారు మా చైర్మన్ సార్, ఇట్లా అజయ్ కంగ్రాచులేషన్స్ అని. నేను డ్రీమ్ అనుకున్నట్టు, కాదులే సార్ అది ఇంకా టైం పడుతుందే సార్, మనల్ని ఎవరు కన్సిడర్ చేస్తారులే సార్ అట్లా అండేవాడిని. బట్ కంటిన్యూస్ కాల్స్ రావడం మొదలైంది. అప్పుడు ఇంకా బిలీవ్ చేశాను. ఇంకా పెయిన్ ఎగిరిపోయింది, ఫుల్ హ్యాపీ. అంటే మేబీ యూ డిడ్ సంథింగ్ ఫర్ కంట్రీ, దానివల్ల యూనో యూ షుడ్ బి హానర్ అని చెప్పేసి ఆ రికగ్నిషన్ ఇచ్చారని చెప్పేసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎస్, నిస్వార్థంగా చాలా చేసినప్పుడు మనకు ఒక రికగ్నైజేషన్ వస్తే ఒక తెలియని సంతోషం, అది ఒక తెలియని గర్వం. అంటే అది ఉండాలి. అది ఉన్నంత వరకు, మన డెడికేషన్కి ఒక గుర్తింపు ఉన్నంత వరకు మనం చూసి ఇంకొకరు అట్లా ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వస్తారు. సో నిజంగా అది మీరు సాధించడం చాలా సంతోషం అనిపించింది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ దీనికన్నా ముందు లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్. మీరు యాజ్ అ క్రికెటర్, అంటే మిమ్మల్ని క్రికెటర్గా చూడ్డానికన్నా ముందు ఫస్ట్లీ అసలు మీకు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి కళ్ళు లేవా, లేకపోతే మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ వల్ల అట్లా? నేను పుట్టుకతో లైక్ నార్మల్ పర్సన్ లాగానే విత్ విజన్తో పుట్టాను అనమాట. బట్ వెన్ ఐ వాజ్ 4 years old, మాది యాక్చువల్లీ గురిజాల, బిలాంగ్స్ టు మాచర్ల. బట్ నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు గురిజాల్లో ఉన్నాము. గురిజాల అనేది వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్. అమ్మ వాళ్ళ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. ఎర్లీ మార్నింగ్ 4 అట్లా వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి రొటీన్ వర్క్స్ కోసం.
మీకు తెలుసు కదా విలేజ్లో పవర్ కట్ ఇష్యూ అవును ఉంటుంది. అవును నాకు ఆ రోజు ఎందుకు నిద్ర పట్టలేదు. జస్ట్ చిన్నపిల్లని 4 years ఏజ్ మమ్మీ కోసం సెర్చ్ చేసుకుంటూ రూమ్లోంచి బయటికి వెళ్ళాలని అట్లా వెళ్తుంటే డోర్ది టీ టైప్ లాక్ ఉంటుంది కదా, అవునవును ఆ లాక్ ఓపెన్ అయింది. నేను డోర్ దగ్గరికి వెళ్ళి ఆ లాక్ మీద పడిపోయాను. అది Okay. లెఫ్ట్ ఐలోకి వెళ్ళిపోయి మొత్తం బ్లీడింగ్ అయిపోయి Oh God. ఇమీడియట్గా అది 2 hours కంటిన్యూస్ బ్లీడింగ్. ఎందుకంటే అమ్మ వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసి వచ్చే వరకు ఆ రోజుల్లో ఫోన్లు ఉండవు ఏముండవు. వాళ్ళ ఇంట్లో వచ్చి చూసిన తర్వాత బ్లీడింగ్ అయిపోతే ఇమీడియట్గా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లారు, సర్జరీ అయింది. బట్ నో యూస్. అట్ ద సేమ్ టైం నా స్టడీస్ వచ్చేసి రెగ్యులర్ స్కూల్లో జరిగింది 6th standard వరకు. ఓకే బట్ 6th standard వచ్చే టైంకి ఏంటంటే నాకు బోర్డ్స్ పైన లెటర్స్, ఆ బుక్స్లో ఉన్న లెటర్స్ కనిపించట్లేదు. ఓకే ఇదే థింగ్ టీచర్స్ చెప్తేనేమో లేదు నీకు చదువుకోవడం ఇంట్రెస్ట్ లేదు, అందువలన నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి అన్నారు. నేను హోంవర్క్ చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. చివరికి వాళ్ళ మా పేరెంట్స్కి చెప్పారు. మా పేరెంట్స్ ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నాకు రైట్ ఐకి కూడా రిటర్న్ ఐ ఇష్యూ ఉందని చెప్పేసి చెప్పడము. Okay. డాక్టర్ బ్లైండ్ స్కూల్లో రిఫర్ చేశారు. అంటే ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల రైట్ ఐ కూడా ఎఫెక్ట్ అయిందా లేకపోతే అది కామన్ గానే ఉంది? తెలియదు మేడం. రెటీనా అనేది బేస్డ్ ఆన్ స్ట్రెస్ అవ్వచ్చు, అంటే ప్రెషర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే యాజ్ పర్ యువర్ ఏజ్ గ్రోయింగ్ ప్రకారం రెటీనా గ్రో అవ్వాలి. దాంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే ప్లస్ మైనస్ గ్లాసెస్ అలా వస్తాయి అనమాట. ఏదైనా రీజన్ అవ్వచ్చు. మా జెనెటిక్లో కూడా కొంచెం ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా అవ్వచ్చు, బట్ అయింది అంతే. అది యా బట్ దాన్ని అంత సింపుల్ గా తీసుకొని మీరు ముందుకు వచ్చిండ్రు అని అంటే సింపుల్ గా ఏం తీసుకోలేదు మేడం. చాలా Tough, బాధపడ్డాను, very tough. చాలా బాధపడ్డాను. Okay. అంటే నార్మల్ స్కూల్స్ లో చదువుతున్నప్పుడు పిల్లలు వాళ్ళు మాట్లాడే విధానము మీకు తెలుసు కదా, లోకల్ స్లాంగ్ ఎలా మాడతారు, చాలా బాధ అనిపిస్తుంది. గేమ్స్ ఎలా చేయరు, చదువుకోవాలన్నా కానీ ఏం కనపట్లేదు. క్రికెట్ ఆడుతుండేనా చిన్న ఉన్నప్పుడు? క్రికెట్ ఆడుతుండే, ఓన్లీ బౌలింగ్ చేసి సైడ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఆడేటప్పుడు బాల్ కనపడదు, ఫీల్డింగ్ చేయాలన్నా బాల్ కనపడదు. బౌలింగ్ నన్ను వాడుకునే వాళ్ళు, ఎక్కడైతే బాల్ రాదో అక్కడ ఫీల్డింగ్ లో పెట్టేసుకునే వాళ్ళు నన్ను, లేకపోతే బయట పంపించేసి ఇంకో ప్లేయర్ని తీసుకునే ఓన్లీ బౌలింగ్ యూజ్ చేసుకునే వాళ్ళు. ఓకే ఓకే కానీ బౌలింగ్ అయినా కూడా ఈజీ కాదేమో సార్? బౌలింగ్ ఈజీ, మన గల్లీ క్రికెట్ లో బౌలింగ్ ఈజీ ఉంటుంది మేడం. ఓకే సో అట్లా బౌలింగ్ వేసేసి పక్కకి జరిగిపోయేటోళ్ళు. మరి నేను ఎప్పుడు అనుకోలేదు ఐ విల్ బికమ్ ఏ క్రికెటర్ అని చెప్పేసి. నాకు ఒక డ్రీమ్ ఉంటుండే, అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. వెరీ నా నైస్. 10th కంప్లీట్ చేసి, అంటే 10th అయిపోగానే సోల్జర్ అయిపోవచ్చు అని చెప్పేసి దానికోసం చదివి చెప్పాలని. చదువు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఎట్లా కూడా 10th తరగతి కంప్లీట్ చేయాలి, పోవాలి, బోర్డర్లో చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కదా, వారు మనం ఎవడరా మన దేశంలోకి వచ్చే చూసుకున్నారు అన్నట్లు బాగా దేశభక్తి ఎక్కువ అయితే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఈ రీజన్ వల్ల యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మా బ్రదర్ చెప్పాడు, నేను ఇంకా నేను చదవను, నాకు అవసరం లేదు. నేను ఇంట్లోంచి బయటకు కూడా కొన్ని రోజులు వెళ్ళలేదు. ఎందుకంటే సరౌండింగ్ పీపుల్ ఏదో పాపం చేశాడు, మీరేదో పాపం చేశారు, మీ పిల్లోడికి పనిష్మెంట్, ఇంకా రిలేటివ్స్ కూడా యాక్సెప్ట్ లేకుండా వాళ్ళు రకరకాలుగా అమ్మ వాళ్ళు మాట్లాడడము, నా గురించి మాట్లాడడము, అట్మాస్ఫియర్ అనేది నాకు ఇంట్లోంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఎట్లా నెగిటివ్, వద్దు ఈ లైఫ్, వద్దు ఈ లైఫ్ అనే ఆలోచన ఉండి, అంటే చిన్న పిల్లోడిని ప్రతిదానికి ఆ విధంగా మాట్లాడుతుంటే మీకు తెలుసు ఆ స్లాంగ్ ఎలా ఉంటుందో. అందుకని నేను యూజ్ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి అట్లా అది బ్రేక్ అయిపోయి నర్సరావుపేట బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత దట్ ఈస్ లైక్ లైఫ్ చేంజర్ ఫర్ మీ. ఎందుకంటే ఇనిషియల్ 7 days ఐ స్ట్రగల్ లైక్ ఎనీథింగ్. ఏ క్లాస్ నుంచి సార్? నాది 7th standard. 7th నుంచి. ఎందుకంటే వెళ్ళినప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే పేరెంట్స్కి అవసరం లేదు నేను కూడా, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం మైండ్లో నడుస్తుంది. రిలేటివ్స్ అందరూ ఇట్లా మాట్లాడారు, ఇదే టైంలో నన్ను తీసుకొచ్చి హాస్టల్లో పడేశారు. దాని రీజన్ వేరే ఉండే హాస్టల్లో వేయడానికి. బట్ 7 days ఎవరితో మాట్లాడి నేను ఎవరికి అవసరం లేదు, ఈ లైఫ్ నాకు ఎందుకు వద్దు అని బాధపడుతూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ బాల్ సౌండ్ విన్నానో ఇంకా ఎప్పుడు దీని గురించి. సో ఈ బాల్ హెల్ప్ తో యాక్చువల్ గా బ్లైండ్స్ క్రికెట్ ఆడతారు. వినిపిస్తా సార్ స్పష్టంగా అది వచ్చినప్పుడు, అంటే లైక్ దూరం నుంచి రావాలి కదా. దిస్ థింగ్ దీంట్లో ఏంటంటే బౌలింగ్ యాక్షన్ డిఫరెన్స్, అట్ ద సేమ్ టైం దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. ఇది బాల్ మాకు అండర్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్, రోలింగ్ ఉంటుంది అనమాట. దీంట్లో రోలింగ్ అంటే ఏముందిరా బాబు కింద నుంచి చేస్తారు కొడతారు అనుకో, అంత సింపుల్ గా తీసుకోవద్దు. దీంట్లో 120+ స్పీడ్ వేస్తాను నేను. స్వింగ్ అవుతుంది, స్పిన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫేస్ మనం కంట్రోల్ చేయకపోతే 1 bounce లో ఫేస్ లెవెల్ వెళ్ళిపోతుంది. చాలా డేంజరస్ గా ఉంటుంది. దీంట్లో ఆల్ బ్యూటీ లైక్ అన్ని షాట్స్ ఉంటాయి. బ్లైండ్ క్రికెట్, రివర్స్ స్వీప్, చిప్ షాట్స్ అన్నీ ఉంటుంది. బట్ ఎయిర్ కర్స్ ఉండదు. ఇది చాలా హార్డ్ ప్లాస్టిక్ లాగా ఉంది సార్. ఎస్ మేడం, చూడడానికి సింపుల్ ప్లాస్టిక్ అనుకుంటారు కానీ అది తగిలితే తెలుస్తుంది చాలా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. అది చాలా ఇంజురీస్ అవుతాయి.
బట్ చాలా గట్టిగా క్రికెట్ ఉంది. ముందు ఇంజరీ, స్పోర్ట్స్ లో కామన్ ఇంజరీస్ భయపడినప్పుడు స్పోర్ట్స్ లోకి రారు. చాలా హార్డ్ గా ఉంటుంది అది. అవును, అసలు నిజంగా అయ్యో వదిలితే కూడా తెలుస్తుంది కదా, చాలా గట్టిగా ఉంది. అండ్ దీని లోపల ఏదో ఉన్నాయి మొత్తం మీద సౌండ్ చేయడానికి. మామూలుగా ఇప్పుడు సైకిల్ బేరింగ్స్ ఉంటాయి చూసారా, ఎగ్జాక్ట్లీ. అవి ఉంటాయి లోపల. అవి నాయిస్ మేక్ చేస్తాయి అనమాట. ఓకే ఓకే. మీరు రోల్ చేసినప్పుడు, షేక్ చేసినప్పుడు కంపల్సరీ నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ బట్టి we used to play. కానీ నిజంగా చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా అలర్ట్గా ఆడాల్సి వస్తుంది కదా. డెఫినెట్లీ, ఎందుకంటే కొంచెం టైమింగ్ మిస్ అయినా, కొంచెం ఫోకస్ మిస్ అయినా గ్రౌండ్లోంచి బయటికి వెళ్ళిపోతారు, ఓ గాడ్, అవుట్ అయిపోవడం. ఓకే. ఇవే జరుగుతాయి. సో అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే నిజంగా చెప్పాలంటే ఒక నార్మల్గా విజువల్గా బాగున్న వ్యక్తి చూస్తూ ఆడడం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడో, ఎంతో కాన్సన్ట్రేషన్ తింటుంది వాళ్ళది కూడా, నాకు కూడా తెలుసు. బట్ వాళ్ళకన్నా కూడా రెట్టింపు కాన్సన్ట్రేషన్ వీళ్ళకి అవసరం. ఎందుకంటే మొత్తం ఒక వైపు నుంచి బాల్ వస్తుంటే దాని సౌండ్, అది ఎంత దగ్గరలో ఉంది, ఎంత దూరంలో ఉంది అనేది వాళ్ళు ఒక అంచనా వేసుకొని ఆడాల్సి వస్తుంది కదా. బట్ నిజంగా ఇట్స్ అ టఫ్ జాబ్. బట్ నవడేస్ నిజంగా ఈ కొన్ని బ్లైండ్ స్కూల్స్ కొన్ని చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు సార్. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్. మీ స్కూల్ ఎట్లుండే ఇంతకీ? మా స్కూల్ చెప్పాలి అంటే అది నాట్ దట్ మచ్ ఆఫ్ డెవలప్డ్. అంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్, ఫండింగ్ ఉండదు, మిషనరీ నుంచి ఫండింగ్ ఉండదు, ఓన్లీ టీచర్స్కి గవర్నమెంట్ నుంచి శాలరీస్ పేమెంట్ ఉంటాయి, ఫెసిలిటీస్ పెద్దగా ఉండవు. బట్ అయినా కానీ క్రికెట్ అనేది పిచ్చితో మేము ఉన్న లిమిటెడ్ ఫెసిలిటీస్తో ఒక్కోసారి ఏమవుతుందంటే క్రిస్టియన్ స్కూల్స్లో, మిషనరీ స్కూల్స్లో సండే చర్చెస్ ఉంటాయి. డ్యూరింగ్ ద చర్చ్ టైం పిల్లలు అసలు ఆడడానికి లేదు. దాని గురించి మేము ఏం చేసేవాళ్ళం అంటే సాటర్డే నైట్ 9కి 10కి అలా గేమ్ స్టార్ట్ చేసి మార్నింగ్ 4 o'clock వరకు ఆడతాం, సైలెంట్గా పండుకునేది. మళ్ళీ 1 o'clock అట్లా చర్చ్ అయిపోతుంది, భోజనం చేసి మళ్ళీ గేమ్. We used to find the ways how much we can give time for cricket. సో క్రికెట్ ఒకటే ఆడేటోళ్ళ ఇంకేదైనా వేరే గేమ్స్ కూడా చేసేటోని, బట్ అదంతా నన్ను లాగలేదు. బట్ క్రికెట్, ఎందుకంటే క్రికెట్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు డిఫెన్స్లోకి వెళ్ళాలని, సిపాయి అవ్వాలని చెప్పి ఒక డ్రీమ్ ఉంది. అది ఓన్లీ బేస్డ్ ఆన్ బార్డర్లో ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ వల్ల. దీని గురించి ఫస్ట్ విన్నప్పుడు రీసెంట్గా వరల్డ్ కప్ అయింది, పాకిస్తాన్ విన్ అయింది. పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేరు. ఏ విధంగా అయితే పోర్ట్రేట్ చేశారో అది ఇండియన్స్ పాకిస్తాన్ హైప్ చేస్తూ చెప్పేశారు కల్లా నేను అది తీసుకోలేమే, ఇండియా ఎందుకు గెలవదు, నేను ఆడతాను రాబాయ్, ఖచ్చితంగా ఆడతాను రాబాయ్, ఖచ్చితంగా అని చెప్పేసి ఆ కసితో స్టార్ట్ చేశాను ఆడడం. నా 7th స్టాండర్డ్లో డిసైడ్ అయ్యాను, డెఫినెట్లీ ఇండియాకి ఆడతాను, ఖచ్చితంగా ఇండియాకి వరల్డ్ కప్ తెస్తానని చెప్పి 7th స్టాండర్డ్లో డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఏ ఏజ్లో ఎంటర్ అయ్యారు మరి? 12 years అప్పుడు ప్లేయింగ్ స్టార్ట్ చేసిన. ఇండియాకి వచ్చేసి 24 yearsకి ఇండియాకి ఆడినా. మీకు 24 years ఉన్నప్పుడు ఇండియాకి ఆడడం మొదలుపెట్టినరు. సో 24 years ఏజ్లో మీరు ఒక క్రికెటర్ అయ్యి మొట్టమొదటిసారి ఆ గ్రౌండ్కి ఎంటర్ అయ్యి ప్లేయర్స్ అందరితో ఆడుతుంటే హౌ వాజ్ ఇట్? చెప్పాలంటే లిటిల్ నర్వస్ ఉండే, ఎందుకంటే ఇంటర్నేషనల్ నర్వస్ కంటే సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా నర్వస్ ఉండే. ఎందుకంటే నా న్యాచురల్ గేమ్ చూసి సెలక్షన్స్ దాకా వెళ్ళాను. అక్కడ భయంతో సెలెక్ట్ అవుతానా అవ్వనా అనే భయంతో 2 matches పర్ఫామ్ చేయలేదు నేను సెలక్షన్స్లో. దాని తర్వాత మా కోచ్ వచ్చేసి చంద్రశేఖర్ సార్ అని చెప్పేసి, ఆయన స్పోర్ట్స్ అనలిస్ట్ అనమాట, తెలంగాణ. ఆ సార్ అప్పుడు సెలెక్టర్గా ఉన్నారు ఇండియన్ టీంకి, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీంకి. ఆ సార్ కూర్చోబెట్టి లేదు నువ్వు ఇంత బాగా ఆడతావు, ఏమవుతుంది అంటే సార్ తెలియట్లేదు సార్, భయం వేస్తుంది సార్ అని చెప్పేసి చెప్పాను. లేదు నువ్వు ఇలా ఆడితే ఎప్పటికీ ఇండియాకి ఆడలేవు, నీకు ఇండియాకి ఆడాలని ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నువ్వు ఆ ప్రెషర్ నుంచి బయటకు వచ్చేసి నీవు జస్ట్ ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ ఆడేది, అది లెవెల్తో సంబంధం లేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో. ఆ విధంగా ఆయన చెప్పడంతో నాకు దాని తర్వాత ఇండియన్ జెర్సీ వేసుకున్నప్పుడు అసలు నేను పట్టలేకపోయాను, చాలా హ్యాపీ అనమాట. అంటే కాల్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, సెలెక్ట్ అయ్యానని చెప్పేసి ఆ జెర్సీ వేసుకున్నప్పుడు దీనికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడింది, ఎక్కడ గివప్ ఇవ్వలేదు, చాలా ప్రాబ్లమ్స్ అయినాయి ఫైనాన్షియల్గా. ఇంగ్లాండ్తో ఆడినా 2010లో ఇంగ్లాండ్తో ఆడినా. ఫస్ట్ మ్యాచ్ 3 wickets తీసుకున్నా, 28 స్కోర్ చేసిన, మ్యాచ్ వచ్చింది, అంటే సిరీస్లో మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది. మీరు ఇంతకీ బ్యాట్స్మెన్ లేకపోతే ఆల్రౌండర్ ఏంటి? ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ బ్యాట్స్మెన్, బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేసి బౌలర్ అయిపోయినా. బట్ బౌలర్ కూడా చాలా సక్సెస్ఫుల్ బౌలర్ కదా మీరు? సక్సెస్ఫుల్ బౌలర్ అంటే బేస్డ్ ఆన్ ఆపర్చునిటీస్ ఒక్కోసారి తక్కువ వస్తాయి బ్యాట్స్మెన్స్కి, ఎవరో 2 ఓపెనర్ వెళ్ళిపోతారు, మొత్తం కొట్టుకొని వస్తారు. అదే బౌలర్ అనుకోండి, మనం ప్రూవ్ చేసుకుని ఖచ్చితంగా ఉంటాం బౌలింగ్.
ఎస్ అసలు నిజంగా ఒక సిరీస్ ఆఫ్ మ్యాచ్ లో 9 వికెట్లు హైయెస్ట్ 9 వికెట్లు ఒక్కడే తీసుకోవడం అనేది అక్కడ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బౌలర్ నిజంగా. సో అదే మ్యాచ్ సార్ అది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ T20 వరల్డ్ కప్ లో నేను 9 వికెట్స్ తీసుకున్నాను 2012 లో. వైస్ కెప్టెన్ గా ఉన్నాను, దాంట్లో 4 సెంచరీస్ స్కోర్ చేశాను, బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్. దట్ ఈస్ లైక్ బెస్ట్ టోర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్ ఇండియా గెలిచింది, అందులో నా కంట్రిబ్యూషన్ కొంచెం ఉందని చెప్పేసి, అంటే యంగ్గా ఉన్నప్పుడు ఫస్ట్ మైండ్ సెట్. అది గెలిచిన ఆనందాన్ని కొంచెంసేపట్లో పాకిస్తాన్ వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసి నాశనం చేశారు. అరే మీరు లక్గా గెలిచారు, ఇప్పటికి మేము ఓడిఐ ఛాంపియన్స్ అని చెప్పేసి అన్నారు. అరే బేటా వెయిట్ చేయండి, వరల్డ్ కప్ ఉంది కదా, దాన్ని కూడా మేమే కొడతామని చెప్పేసి వాళ్ళకి ఆ రోజు చెప్పాము. మళ్ళీ 2014లో సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో ఫైనల్స్ పాకిస్తాన్ బీట్ చేసి అప్పుడెప్పుడు ఏదో మాట అన్నావు కదా ఇప్పుడు ఎవరు ఛాంపియన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైనా గ్రౌండ్ లో కొట్లాటలు జరుగుతాయి? అట్లా జరుగుతాయి మేడం, స్లెడ్జింగ్ ఇదంతా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కొట్లాడినరా ఎవరితో? కొట్లాడడం అంటే స్లెడ్జింగ్, షేక్ హ్యాండ్ అంటే మ్యాచ్ అయిపోయినా షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, ఆ టైంలో కొంచెం ర్యాష్గా హ్యాండ్ డీల్ చేస్తుంటే వాళ్ళు గట్టిగా ప్రెస్ చేస్తున్నారు. నాకు కోపం వచ్చి నేను గట్టిగా ప్రెస్ చేశాను. వాడు వదిలిపెట్టలేదు, నేను వదిలిపెట్టలేదు. మేనేజ్మెంట్ వచ్చింది, ఇద్దరిని ఆపిర్రు. అంటే కొట్లాడుకుంటే అంతా లేదు, చేతులు వదిలిపెట్టలేదు. నువ్వు ఎంతసేపు నొక్కు, నేను ఎంతసేపు నొక్కుతాను చూసుకున్నాను. చివరికి అతను వదిలేయడానికి సిద్ధమయ్యాడు, నేను వదలలేదు. ఓకే, అంతే కదా, వి ఇండియన్స్ ఆర్ లైక్ దట్. మనం ఏది అంత ఈజీగా వదిలిపెట్టం. ఒకవేళ మనం గట్టిగా అనుకుంటే ఎట్లుంటది అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అజయ్ రెడ్డి గారు. దట్ అగైన్స్ట్ పాకిస్తాన్ అంటే ప్రాణం పోయినా గానీ తగ్గేదిలే. యా, అండ్ పాకిస్తాన్ పైన వరల్డ్ కప్ గెలిచిండ్రు. అండ్ అందులో మీరు కెప్టెన్ ఉండే కదా సార్? 3 వరల్డ్ కప్స్ యాజ్ ఎ కెప్టెన్ గా ఉన్నా. వెరీ నైస్. సో ఏవేవి సార్, ఎవరెవరితో ఆడినప్పుడు? మేము యాక్చువల్లీ 2012 ఫస్ట్ T20 వరల్డ్ కప్ మొత్తం 9 కంట్రీస్ వచ్చినాయి. ఓకే, నేను వైస్ కెప్టెన్గా ఉన్నాను. 2014లో 10 కంట్రీస్ వచ్చినాయి. ఓకే, సౌత్ ఆఫ్రికాలో అప్పుడు వైస్ కెప్టెన్గా ఉన్నా. 2016 నుంచి మేనేజ్మెంట్ కెప్టెన్సీ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ మ్యాచ్ లూజ్ అవ్వగానే స్టార్ట్ అయిపోయినాయి, వద్దు అన్ఫిట్ ఫర్ క్యాప్టెన్ అది అని చెప్పి. నా క్యాప్టెన్సీని ఎప్పుడు అడగలేదు, మీరు ఎందుకు ఇచ్చారు నాది లేదు, తీసేయండి నా క్యాప్టెన్సీ వద్దు, బట్ రాసి పెట్టుకోండి, ఐ విల్ మేక్ షూర్ ఇండియా విన్ అవుతుంది, విన్ అవ్వకపోతే నేను ఎక్కడ కనపడిన అని చెప్పిన. ఫైనల్స్లో 12 balls 38 స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఆ సిరీస్లో ఐ లవ్ ఛాలెంజెస్ టు బి ఆనెస్ట్. దాని తర్వాత 2017 T20 వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. 11 కంట్రీస్ వచ్చినాయి, 10 కంట్రీస్. 2018 ఓడిఐ వరల్డ్ కప్ దుబాయ్, అక్కడ 7 కంట్రీస్. మళ్ళీ 2022 ఇండియాలో అయింది 7 కంట్రీస్ T20 వరల్డ్ కప్. ఓకే, సో ఈ విధంగా 3 మ్యాచెస్ కెప్టెన్గా ఉండి గెలిపించిన ఘనత ఆయనది. అందుకోసమే నాది ఘనత అని చెప్పొద్దు, టీమ్ వర్క్, ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. యా, ఇట్స్ ఆల్వేస్ టీమ్ వర్క్, బట్ ఒక క్యాప్టెన్ కి బాధ్యత ఎక్కువగా ఉంటుంది సార్. రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోకపోతే ఎంతమంది క్రికెట్ చూస్తున్న వాళ్ళు క్రికెటర్స్ ని తిడతారో ఇంట్లో కూర్చొని చూసాం మేము చాలాసార్లు. మా ఇంట్లో అనే కాదు, బట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్, ఎక్కడైనా కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో బయట కూర్చొని చూసినా కానీ ఎక్కడ చూసినా కూడా క్రికెటర్స్ని తిట్టేస్తూ ఉంటారు. ఈ టైంలో అసలు ఆయనను పంపడం ఏంటి బౌలింగ్కి అని చెప్పేసి, లేదా ఈ టైంలో ఈయనను బ్యాట్స్మెన్గా పంపడం ఏంటి, ఈ విధంగా కొన్ని కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ క్యాప్టెన్. ట్రూ. ఎందుకంటే నాకు చాలా అయినాయి. ఒక మ్యాచ్ 2017లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లాలో అగైన్స్ట్ పాకిస్తాన్ ఆడుతున్నాం. మ్యాచ్ లాస్ అయ్యాం. బయట నుంచి క్రౌడ్ షౌటింగ్, అన్ఫిట్ క్యాప్టెన్, తీసి పడేసేయండి, టీంలు ఎందుకు సెలెక్ట్ చేసిర్రు మీరు అని చెప్పేసి క్రౌడ్ మాట్లాడటము. దాని తర్వాత ప్లేయర్స్ కూడా, ఎందుకంటే కొన్ని డిసిషన్స్ మనకు నచ్చితే, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ప్రాక్టీస్లో మేబీ ఈ ప్లేయర్ గేవ్ బెస్ట్, సిచ్యువేషన్కి ప్రాక్టీస్లో ఇంప్రెస్డ్ మీ, మ్యాచ్లో అదే విధంగా చేస్తే వీ కెన్ ఈజీలీ విన్. ఆ బేస్ని బట్టి టీం ఫామ్ చేస్తారు, ఆ బేస్ని బట్టి డిసిషన్స్ తీసుకుంటాడు కెప్టెన్. అంతేగాని ఏదో నీ గేమ్ చూసని చెప్పి సింపుల్ తీసుకోడు. సిచ్యువేషన్ తగ్గట్టు ఏ ప్లేయర్ ఎక్కడ యూజ్ అవుతాడు, ప్రాక్టీస్లో ఎలా ఉంది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఒకే టీం అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ వెళ్తే ఇంకా ఆపోనెంట్ ఎవరు ఉండరు. అవును, సి ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ డీలింగ్ ద సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ప్లేయర్స్ని మ్యాక్సిమం యూజ్ చేయాలి, అందరిని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఇండివిజువల్ ప్లేయర్ అనుకోండి, నేను ఒక్కనే ఆడుకొని వెళ్ళిపోవచ్చు. క్యాప్టెన్ ఉన్నాను అనుకోండి, స్టార్టింగ్ ఫ్రమ్ సెలక్షన్స్, ఫెసిలిటీస్, ప్లేయర్స్కి రిక్వైర్మెంట్స్, మేనేజ్మెంట్తో మాట్లాడు, ప్లేయింగ్ 11 ఒక పెద్ద హెడ్ఏక్. ఎవరిని లోపల పెట్టాలి, ఎవరిని బయట పెట్టాలంటే బయట పెడితే ప్లేయర్స్ ఫీల్ అవుతారు, లోపల ఉన్న వాళ్ళకి మళ్ళీ అవకాశాలు అవుతాయి, వాళ్ళు ఫీల్ అవుతారు. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం క్యాప్టెన్సీ అంటే చాలా హెడ్ఏక్.
ఎస్ ఐ నో దిస్. కానీ ఇంత టెన్షన్స్లో అంటే ఇవన్నిట్లో కూడా బాగా ఆడుతూ మీరు ముందుకెళ్ళడము అని అంటే ఈ ఈ సిచ్యువేషన్స్లో కూడా ఒక టఫ్ టైం వస్తుంది. ఎలాంటి టఫ్ టైం వస్తుంది అంటే ఇవన్నిట్లో కలిపి ఏడుపు వస్తుంది. బా ఎందుకు రవ్వాయి అసలు నేను నిన్న అసలు వెళ్ళిపోదాం మనం అన్న ఫీలింగ్ ఒకసారి కలుగుతుంది ఎప్పుడో ఒకసారి. అంటే అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిన టైం ఎక్కడ ఉండేనా మీకు? చాలా సార్లు వచ్చింది, బట్ గేమ్ విషయంలో ఎప్పుడు నేను ఇరిటేట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఇష్టంగా ఆడుతున్నాను, మన సైడ్ నుంచి మనం బెస్ట్ ఇస్తాం, విన్నింగ్ లూజింగ్ ఓకే, స్మైల్తో యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా గెలిచామని చెప్పేసి ఎక్కువ ఆనందపడకూడదు, ఓడిపోయామని ఎక్కువ బాధపడకూడదు, ఓవర్కమ్ చేయాలి. ఓడిపోతే మనం ఏం మిస్టేక్ చేసినా వాటి మీద వర్కౌట్ చేయాలి. గెలిస్తే మాత్రం మరీ నేనే అంత అన్నట్లు బిహేవ్ చేస్తే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి నెక్స్ట్ మ్యాచ్ ఏమైతే తెలియదు. అన్నీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి. బట్ ఇప్పుడు విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్ అతని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి ఇండియా కోసం ఈవెన్ దో ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వకుండా ఇండియా కోసం నేను ఇది సాధించాలని రాత్రి పగలు ఒక డ్రీమ్ చేస్తూ కష్టపడి వరల్డ్ కప్ ఆడి వరల్డ్ కప్ తెచ్చిన తర్వాత సొసైటీలో ట్రీటింగ్ అనేది చాలాసార్లు బాధ అనిపిస్తుంది. సరే ఇవాళ కూడా అట్లా ఉంటుందా మీతో సొసైటీ? అర్జున వాడు వచ్చిన తర్వాత కొంతమంది తగ్గింది, బట్ స్టిల్ షుడ్ బి చేంజ్ లాట్. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం వేరు. బిఫోర్ సక్సెస్ హౌ యు ఆర్ యాక్సెప్టింగ్ పీపుల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కామన్గా అంటారు కదా గెలిచిన వాడు వెనక జనాలు ఉంటారని చెప్పి, అట్లా ఉండకూడదు. ఏదేమైనా కానీ గెలవడానికి హ్యూమన్ లా చూడండి. ఇప్పుడు మాకు ఓన్లీ ఫిజికల్ ఛాలెంజెస్ మాత్రమే ఉన్నాయి, మెంటల్గా వీఆర్ ఫిట్ మోర్ దెన్ రెగ్యులర్ పర్సన్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటూ కూడా, ఫెసిలిటీస్ ఇష్యూస్ ఉంటూ కూడా 5 వరల్డ్ కప్స్ అనేది ఇండియాకి తేవడం జరిగింది. రెగ్యులర్ క్రికెట్కు అన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళు అసలు ఎవరికి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఓన్లీ గేమ్. ఎన్ని వరల్డ్ కప్స్ తెచ్చారు చెప్పండి, అక్కడే చూడొచ్చు మీరు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఛాలెంజింగ్ థింగ్, బట్ నిజంగా చెప్పాలంటే అంటే మీరు వాళ్ళని ఛాలెంజ్ చేసారు ఇట్లా కాదు, బట్ నిజంగా చెప్పాలంటే మీకు ఉండాల్సిన టాస్క్లు మీకున్నాయి, మీకు ఉండాల్సిన హెడ్ఏక్స్ మీకున్నాయి. అండ్ నిజంగా ఒక పాయింట్ ఒకటి బాగా యాక్సెప్ట్ చేయాలి ఏంది అని అంటే, మీ క్రికెట్కి గుర్తింపు లేకపోవడం వల్ల, బ్లైండ్ క్రికెట్ టీమ్కి గుర్తింపు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఫండ్స్ రావు. అండ్ ఇంత కష్టపడుతూ ఇంట్లో మళ్ళీ టెన్షన్లు ఇంట్లోవే. మీకు ఇంతకీ ఇంట్లో ఎట్లుంటుండే ఫైనాన్షియల్ థింగ్ అని? ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ చాలా వరస్ట్ సిచ్యువేషన్ మేడం నాది. నేను చెప్పాను కదా మీకు ఇంతకు ముందు, నన్ను హాస్టల్లో జాయిన్ చేయడానికి సిచ్యువేషన్ ఏంటంటే, మా ఫ్యామిలీ నా స్టడీస్ కోసము ఫార్మింగ్ అంతా వదిలేసి గురిజాల నుంచి నర్సాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఓకే, కొంచెం మనీ తీసుకొని వచ్చారు. వస్తూ 3 monthsలో మొత్తం అయిపోయింది. 1 monthలోనే అయిపోయింది. దాని తర్వాత ఇంట్లో మాకు ఫీడ్ చేయడానికి మనీ లేదు, మాకు అట్లా సిచ్యువేషన్, రోజు మొత్తంలో ఒకసారి ఫుడ్ పెట్టే సిచ్యువేషన్ మాకు. వాళ్ళు 3 daysకి ఒకసారి తినేవాళ్ళు, మమ్మీ డాడీ. ఆ సిచ్యువేషన్ నుంచి ఈ హాస్టల్లో జాయిన్ చేస్తే కనీసం వీడికి 3 పూట్ల తిండి దొరుకుతుందనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళది లవ్ అది, బట్ నేను చిన్నపిల్లలు, నాకు తెలియదు, వాళ్ళకి అవసరం లేదనుకున్నాను. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మన థింకింగ్ లెవెల్ డిఫరెంట్. దట్స్ ద మెయిన్ థింగ్. ఇన్ బిట్వీన్ ఆల్సో క్రికెట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు స్టేట్కి సెలెక్ట్ అయ్యానండి. స్టేట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిన అప్రోచ్ అయితే బ్లైండ్ క్రికెట్ అని చూడంగానే అసలు మాట్లాడడం కూడా మానేస్తారు. We need support from you, just I'm playing for state. ఇట్లా నా గోల్ ఇది సార్ జనాలు నిజంగా ఈవెన్ టుడే కాదు, దోస్ డేస్ ఐఎమ్ టెల్లింగ్. నౌ అట్లీస్ట్ పీపుల్ దే ఆర్ రెస్పాండింగ్. బట్ ఆ రోజుల్లో నా జర్నీ కూడా ఎలా ఉంటుందంటే, నేను సెలక్షన్స్కి ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ట్రైన్లో గుంటూరు నుంచి హైదరాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. రిజర్వేషన్ అంటే మనీ ఉండవు మాకు ఫ్యామిలీ, అసలు లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, అట్లా కష్టంగా వెళ్ళిపోయాను. బాత్రూమ్స్ దగ్గర నించోడానికి ప్లేస్ దొరికింది, అది 2 legs పెట్టుకోవడానికి కూడా, సింగిల్ లెగ్ పెట్టుకోవడానికి ప్లేస్ దొరికింది. అట్లా నైట్ అంతా సింగిల్ లెగ్ మీద ట్రావెల్ చేసి, ఈ రైట్ లెగ్ పెయిన్ వస్తే లెఫ్ట్ లెగ్ షిఫ్ట్ చేసుకోవడం, లెఫ్ట్ లెగ్ పెయిన్ వస్తే రైట్ లెగ్ షిఫ్ట్ చేసుకోవడం, అలా నైట్ అంతా ట్రావెల్ చేసి మార్నింగ్ ట్రైన్ దిగేయడానికి లెగ్ స్టక్ అయిపోయింది, అంతే కదా, బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చేసింది. సెలక్షన్స్కి అంతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆడతావని అడిగారు, ఆడడానికి వచ్చింది, ఏమైంది, బాడీ సపోర్ట్ చేయదు, అంతే. ఇట్స్ ఓకే, ట్రై చేద్దామని ట్రై చేశాను, సెలెక్ట్ అయిపోయాను. స్టేట్కి సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ థింగ్స్, ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ థింగ్స్, షూస్ అయినా కానీ, బ్యాట్స్ అయినా కానీ, గ్లౌస్ అయినా కానీ, అది చాలా మనీ ఇన్వాల్వ్ అయ్యే థింగ్స్. నేనేంటంటే మా బ్రదర్ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రై చేసేవాడు. మీ ఓన్ బ్రదర్? మా ఓన్ బ్రదర్. ఎంతమంది సార్ మీరు? నేను మా బ్రదర్ ఇద్దరే. ఓకే. అతను ఎల్డర్ అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ ట్రై చేసేప్పుడు ఏంటంటే, ఆయన రన్నింగ్ 5 km ఉంటాయి కదా,
వాటి కోసం షూస్ యూజ్ చేసినవి డ్యామేజ్ అయిన వాటిని నేను స్టిచెస్ చేసుకొని ఆ షూస్తో స్ట్రైట్గా ఆడేవాడిని. దేవుడా. డ్యామేజ్ అయిన బ్యాట్ షాప్స్కి వెళ్తాము, ఏదైనా డ్యామేజ్ అయిన బ్యాట్ ఉంది రిపేర్ చేసి ఇవన్నా నాకు ఎట్లా కావాలని చెప్పేసి ఎంతో అమౌంట్ ఇచ్చేసి ఆ బ్యాట్లు తీసుకెళ్ళి వాటితో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు సిస్టమ్ చేంజ్ అయింది. ఇప్పుడు మాకు ఫెసిలిటీస్ చేంజ్ అయిపోయినాయి, కొంచెం స్పాన్సర్స్ వస్తున్నారు. బట్ ఇనిషియల్ డేస్ బ్లైండ్ క్రికెట్ అనగానే యాక్సెప్టెన్సీ అనేది ఉండేది కాదు. టాలెంట్ చూడడం కంటే ముందర ఆ బ్లైండ్ అనేది నేమ్ చూసేసి జనాలు అసలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు బెటర్, చాలా బెటర్. ఎందుకంటే అందరని కాదు, ఒక 15% చేంజ్ వచ్చింది. ఓకే, మీకు కూడా తెలుసు ఉమెన్స్ క్రికెట్ది ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళని ఈక్వాలిటీగా ట్రీట్ చేయడానికి. అబ్సల్యూట్లీ రైట్. నిజంగా ప్రపంచం ఎంత వెనకబడి ఉంది అని చెప్పడానికి, అంటే ముఖ్యంగా మన దగ్గర ఎంత వెనకబడి ఉంది, జనాలు ఎంత వెనకబడ్డరు అన్న విషయం చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు ఆడవాళ్ళు బాగా ఆడుతున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఆడుతున్నప్పటికీ వాళ్ళకి గుర్తింపు అనేది రీసెంట్గా రావడం జరిగింది. అంటే ఏదో ఒక మూమెంట్ రావాలా, లేదంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దాన్ని అసలు ఎంకరేజ్ చేయరు, చూడరు. వాళ్ళు చూడడం కావాలనుకుంటాం మనం, అంతే. మనం దేశం కోసం ఆడుతున్నాము అన్న ఒక ఫీలింగ్ వాళ్ళల్లో ఉన్నట్టుగానే దేశం కోసం ఆడుతున్న ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలి అనే ఫీలింగ్ మనలో కూడా ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అదేం పెద్ద విషయం కాదు. సో దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము అని అంటే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అని అంటే మనం ఎక్కడున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. సో అంటే మెల్లమెల్లగా విమెన్ క్రికెట్కి ఎట్లయితే ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నారో వాళ్ళంతా కూడా, వాళ్ళకి ఎట్లయితే పేరు వచ్చిందో, వాళ్ళలో ఎట్లయితే గుర్తింపు వచ్చిందో, సేమ్ వే మీ దాంట్లో కూడా మెల్లమెల్లగా ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుందాం. మీతో మాది జస్ట్ విన్నింగ్ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ 1923లో ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది. బట్ ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచెస్ స్టార్ట్ అయింది 1998 నుంచి. 1998 నుంచి ఇప్పటికి ఎక్కువ ఇయర్స్ అవ్వలేదు. బట్ ఇండియన్ టీమ్ విన్నింగ్ వచ్చేసి 2012 నుంచి చెప్పాలి. 12 years జర్నీలో 5 వరల్డ్ కప్స్ విన్ అయ్యాము. 12 yearsలో చేంజ్ వచ్చింది బట్ నాట్ దట్ మచ్. ఇప్పుడు మా సక్సెస్ రేట్కి తగ్గ చేంజ్ రాలేదు. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి అంటారు కదా, అసలేం లేని దానికంటే ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది నిజంగా చెప్పాలంటే. నాకు ఇందాక నేను సార్తో మామూలుగా వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పారు, మీరు చెప్పిన విషయం మీరే చెప్పాలి సార్. పాకిస్తాన్లో వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిస్తే వాళ్ళ గవర్నమెంట్ ఎంత ఎంకరేజ్ చేసింది వాళ్ళని అనేది. 2002 వరల్డ్ కప్ వాళ్ళు ఫస్ట్ టైం 2002లో వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పాకిస్తాన్ మెయిన్స్ క్రికెట్ టీం బోర్డు సపోర్ట్ చేసింది. వాళ్ళకి యాన్యువల్ గ్రాంట్స్ వస్తాయి, వాళ్ళకి గ్రేడ్ వైజ్ శాలరీస్ వస్తాయి, మ్యాచ్ ఫీజ్ బాగుంటుంది, గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళకి రిజర్వేషన్స్, జాబ్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇప్పుడు మనం మా బ్లైండ్ క్రికెటర్స్ అంతా ఇప్పుడు గొప్ప చెప్పుకుంటారు, మాకు కూడా అర్జున అవార్డు ఇచ్చారని చెప్పేసి. వాళ్ళకి 2006 నుంచే వాళ్ళ కంట్రీలో ఉన్న హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్ వాళ్ళకి స్టార్ట్ అయింది 2006 నుంచి. మేబీ వీఆర్ గ్రోన్ అప్ ఇన్ వాళ్ళ కంట్రీ కంటే కొన్ని విషయాల్లో మనం ఎదిగామని యాక్సెప్ట్ చేయాలి చాలా విషయాల్లో. బట్ బ్లైండ్ క్రికెట్ని యాక్సెప్టెన్సీ విషయంలో మాత్రం వాళ్ళు ఉన్నంత లెవెల్లో అయితే మనం లేము. ఇప్పుడు చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెగ్యులర్ క్రికెట్ ప్లేయర్ మొన్న మహమ్మద్ సిరాజ్ ఉన్నారు తెలంగాణ నుంచి, వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్లేయర్ ఉన్నారని చెప్పేసి అతనికి డిగ్రీ లేకపోయినా కానీ గ్రూప్ 1 జాబ్ ఇచ్చారు. ఇప్పుడు 5 వరల్డ్ కప్స్ విన్ అయిన అర్జున అవార్డు వచ్చింది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నిషన్. స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే రిసీవింగ్ అనే ఉండదు. బ్లైండ్ క్రికెట్ అనగానే యాక్సెప్టెన్సీ ఉండదు. అరే బాబు కనీసం ఒక ల్యాండ్ అని ఇవ్వండి రా బాబు అంటే 4 years నుంచి పెండింగ్ ఉంది నా ల్యాండ్ రిక్వెస్ట్. 500 గజాలే అది పెండింగ్ ఉంది. యాక్సెప్టెన్సీ లేదు. రిసీవింగ్ కూడా ఉండదా సార్? రిసీవింగ్ అంటే చేస్తాం చెప్పడం వేరు, చేయడం వేరు కదా. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవ్వాలి, నీ దగ్గర జియోస్ లేకపోతే క్యాబినెట్ దగ్గర పెట్టండి, క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అయిపోతుంది. అన్నీ అంతే కదా ఇచ్చేది. గ్రూప్ 1 జాబ్స్ ఏదైనా కానీ ఇచ్చేవి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని ఇస్తారు. ఏది చేయాలన్నా కానీ క్యాబినెట్ సీఎం గారి దగ్గర తీసుకెళ్తే, సీఎం గారు గతంలో కలిసాము, కలిసినప్పుడు రెస్పాండ్ వేరే విధంగా ఉంటుంది, చేస్తామంటారు. మళ్ళీ ఆ పేపర్లు ఎక్కడ ఉంటాయో తెలియదు. అంటే నేను ఏ గవర్నమెంట్ని విమర్శించట్లేదు, ఈ విధంగా ఉంటుంది సిస్టము. ఇట్లా ఉంటే మనం అంటాం ఇండియాకి ఎందుకు మెడల్స్ రావట్లేదు స్పోర్ట్స్లో, ఇండియాలో స్పోర్ట్స్ ప్లేయర్స్ ఎందుకు, టాలెంటెడ్ పీపుల్కి ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్స్. వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి రావడం ఇష్టపడట్లేదు. ఎక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఫెసిలిటీస్, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకో. మామూలుగానే
ఒక వ్యక్తికి మనలాగా లేరు, ఏదో ఒక చిన్న లోపం ఉంది, ఏదో ఒకటి స్పెషల్లీ ఉన్నారు వాళ్ళు అని అంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం మామూలు ఒక సొసైటీలోకి వచ్చినప్పుడే. కానీ వాళ్ళు మన దేశం కోసం ఆడుతున్నారు, ఇంతగా చేస్తున్నారు, వాళ్ళకి ఏదైతే ఒక లోపం ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి మరి మన కోసం కొట్లాడుతున్నారు దేశం తరఫున అని అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. సో ఇది మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ పెడుతున్నాము, తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకంటూ కావాల్సిన ఫెసిలిటీస్ ఏంది, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది. ఎంతోమందికి ఎన్నో చేస్తుంటాం, మన దేశం కోసం చేస్తున్న వాళ్ళు మన స్టేట్ నుంచి ఉన్న వాళ్ళని అట్లీస్ట్ మనం పట్టించుకోవాలి, మనం చూడాలి, మనం మాట్లాడాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళకి ఒక మర్యాద ఇవ్వడం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి మారిపోతుంది. సో డెఫినెట్లీ ఇది జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. అండ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్, మై పర్సనల్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే టు బి ఆనెస్ట్ త్రూ మీడియా ద్వారా మాకు ఒక చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి అవేర్నెస్ రావడం కంటే మీడియా నుంచి ఒక అవేర్నెస్ వచ్చింది, జనాలకు చాలామంది తెలిసింది. బట్ మా అంతటికి మేము వెళ్ళి అడిగినా వాళ్ళు రిప్లై ఇచ్చే విధానం వేరు, మీడియా హైలైట్ చేసే వచ్చే రెస్పాన్స్ వేరు. ఎందుకంటే ఏ ప్లేయర్ని హైలైట్ చేసినా కానీ మీడియా ద్వారానే హైలైట్ అవుతారు, ఎవరు వెళ్ళాలన్నా కానీ డౌన్ ఫాల్ అవ్వాలన్నా త్రూ మీడియా ద్వారా. బట్ టు బి ఆనెస్ట్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్, వీ డోంట్ వాంట్ ఎనీ సింపతి. అరే బ్లెయిన్స్ రా బాబు అనే సింపతి అవసరం లేదు సార్. టాలెంట్ చూడండి, నిజానికి చెప్పాలంటే ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ పైన సింపతి చూపించాలి తప్పితే బయటికి వచ్చి వాళ్ళు మనలా లేకపోయినా వాళ్ళు లేదు మేము అట్ ది బ్రెయిన్ వీఆర్ స్ట్రాంగ్ అని చెప్పి అన్నిటినీ ఓవర్కమ్ చేసి, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేసి దేశం కోసం ఆడి అండ్ కప్పులు తీసుకొచ్చి అవార్డులు తీసుకొని ఇంత సాధించిన వ్యక్తి పైన సింపతి అవసరం లేదు, ఆ మర్యాద ఉంటే చాలు. ఫస్ట్ అంటే మన కోసం మన దేశం కోసం ఈ అచీవ్మెంట్ చేసిండ్రు అన్న ఒక మర్యాద మనం ఇస్తే, మనతో పాటు సమానంగా చూస్తే, స్పెషల్గా చూడండి తప్పేముంది దాంట్లో. స్పెషల్ వర్కే చేశారు కదా, అందరు చేసిన వర్క్ అయితే చేయలేదు కదా. సో డెఫినెట్లీ స్పెషల్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూడడానికి ఈక్వల్గా ట్రీట్ చేస్తే చాలు, స్పెషల్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే వీ యూస్ టు విజిట్ అదర్ కంట్రీస్ కదా, అదర్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న రిసీవింగ్ అనేది మన దగ్గర లేదు. ఎందుకంటే ప్రతి చోట ప్రయారిటీ ఇస్తారు. అంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అనేది 1% కూడా మైండ్లో రాకూడదని యాక్సెసిబిలిటీ, ఈక్వాలిటీ అనే ప్రయారిటీ ఇస్తారు. మన దగ్గర పేపర్లో అన్నీ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ షుడ్ బి హ్యాపెండ్. ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే నో యూజ్. పేపర్లో 100 జీవోలు దాండి, సుప్రీంకోర్టులో 100 జడ్జిమెంట్స్ ఇవ్వండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంప్లిమెంట్ అయితేనే కదా దాని ఇంపాక్ట్ ఉంది. దట్ షుడ్ బి హ్యాపెన్. ఐ గాట్ దిస్. నిజంగా ఇది జరగాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ, విల్ వెయిట్ అండ్ విల్ హోప్ ఫర్ ది బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. సో దానికోసం వెయిట్ చేద్దాం. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సార్. సో సార్ యాక్చువల్గా మీరు మంచి సపోర్ట్ ఈ మధ్య స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు కదా, ఇన్ ద సేమ్ వే బీసీసీఐ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది మీకు? బీసీసీఐ అదే చెప్పాను మీకు నేను, యాక్చువల్లీ బీసీసీఐ ఫైనాన్షియల్గా దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉంటే గ్రౌండ్స్ కావాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్రౌండ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మేము ఈడెన్ గార్డెన్స్ అయినా కానీ, ఫిరోజ్ షా కోట్ల, ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం అయినా కానీ, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అయినా కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. బట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. బట్ జైషా గారు వచ్చినప్పుడు డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేశారు. దాంట్లో బ్లైండ్ క్రికెట్ నుంచి కూడా డాక్టర్ జీకే మాంత్రీష్ గారు అని చెప్పేసి, హీఈస్ అవర్ చైర్మన్, అతను ఉన్నారు. అది కూడా ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లోదా కమిటీ కొన్ని రోజులు బీసీసీఐ రూల్ చేసింది. లోదా కమిటీ ప్రకారము వాళ్ళకి అన్ని క్రికెటర్స్ని బీసీసీఐ బ్యాలెన్స్ చేయాలి, మీరు అదే విధంగా డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ ఒకటి ఫామ్ చేసి ప్లేయర్స్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఫామ్ చేశారు. బట్ ఫైనాన్షియల్గా ఇంతవరకు ఏ విధంగా చేస్తారనేది ఒకటి ఫామ్ చేయడం జరిగింది తప్పితే దాని త్రూ హెల్ప్ అయితే ఏం లేదు. బట్ అదే కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు మాకు వి వోంట్ హ్యావ్ రెగ్యులర్ మ్యాచెస్, రెగ్యులర్గా ఉండవు అనమాట. ఇప్పుడు ఎవరో వచ్చారు కంపెనీ, మీకు ఇంట్రెస్ట్ ఉందని 100 కంపెనీస్ మేము అప్రోచ్ అయ్యాం, 100లో ఒకళ్ళు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు స్పాన్సర్ చేస్తే టోర్నమెంట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే రెగ్యులర్ స్పాన్సర్స్, పర్మనెంట్ స్పాన్సర్స్ అంటూ ఉండదు. ఇదే చెప్పాను కదా మీకు ఇనిషియల్గా. అంటే బ్లైండ్ క్రికెట్ అనగానే ఫస్ట్ అవునా నిజంగా బాగా ఆడతారు ఓకే అంటారు, కమ్స్ టు సపోర్ట్ ఇంకా సారీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పాలసీస్. అందుకని బీసీఐకి ఇప్పుడు మీరు చూస్తున్నారు బీసీ ఇన్ని వేల కోట్లు ఉందంటే, ఇప్పుడు వరల్డ్లోని రిచెస్ట్ బోర్డు వాళ్ళకి ఎంత పర్సంటేజ్, నాట్ ఏమి సింగిల్ పర్సెంట్ మనీ
పెట్టినా కానీ దట్ ఈస్ Yes, ఎనఫ్. ఎందుకంటే absolutely. బ్లైండ్ క్రికెటర్స్ నెంబర్ లెస్ అనుకుంటున్నారు కానీ అక్రాస్ ఇండియా 30,000 ప్లస్ క్రికెటర్స్ ఉన్నారు. ఓ గాడ్. 30,000 ప్లస్ క్రికెటర్స్ ఉన్నారు. మాకు 30 స్టేట్ టీమ్స్ అండర్ క్యాబీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా మా మెయిన్ బోర్డ్ అనమాట. ఓకే. ఆ బోర్డు కింద 30 స్టేట్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ ఉంది, అఫిలియేటెడ్ ఉంది. ప్రాపర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉంది. బట్ ఫైనాన్షియల్ ఒకటే డెఫినెట్లీ బీసీసీఐ దే షుడ్ డూ సంథింగ్. ఇఫ్ బీసీసీఐ దే ఆర్ నాట్ డూ, కంపెనీస్ వచ్చేసి మేమున్నాం మీకు ఇప్పుడు బీసీఐ ఆ లెవెల్లో పెట్టింది ఎవరు మేడం? కార్పొరేట్సే కదా. yes absolutely. సేమ్ యూ కెన్ స్పెండ్ సమ్ లిటిల్ మనీ టువర్డ్స్ అవర్ క్రికెట్ ఆల్సో. ఐ థింక్ ఇప్పుడు ఐపీఎల్ ఇన్ బ్లైండ్ క్రికెట్ కూడా రాబోతుందని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ గ్లామర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఐపీఎల్ ఎందుకు సక్సెస్ అయింది? గ్లామర్ అబ్రాడ్ గ్లామర్ యాడ్ చేయాలి. ఆ ప్రాసెస్ నడుస్తుంది. బట్ అది ఇది మళ్ళీ కంపెనీస్ ఇంప్రెషన్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మేబీ నా ఆలోచన ఏంది అని అంటే ఒకవేళ ఐపీఎల్ స్టార్ట్ అయితే డెఫినెట్ గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో అగైన్ మళ్ళీ బీసీసీఐ కూడా ఇంకొంచెం శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ అయింది. బట్ ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ కమ్ అనేది. బట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కొన్ని రెగ్యులర్ క్రికెటర్స్ కొంతమంది దీంట్లో యాడ్ చేసి ఆ ఫార్మాట్ ఒకటి ఫామ్ చేస్తున్నారు. అది వన్స్ స్టార్ట్ అయితే ఐ థింక్ విత్ ఇన్ 2 years మేబీ స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. అది స్టార్ట్ అయితే డెఫినెట్లీ చేంజ్ ఉంటుంది. మళ్ళీ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ మేడం, సి ఇప్పుడు మా ప్లేయర్స్ మనీ కోసం అసలు ఆడలేదు. ఫస్ట్ థింగ్, ఇండియాకి ఆడితే మ్యాచ్ ఫీజు ఎంత వస్తుంది అనుకుంటారు చెప్పండి మీరు? మాకు ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఒక మ్యాచ్కి ఒక్క మ్యాచ్కి ఇండియాకి ఆడితే ఒక్క మ్యాచ్కి అట్లీస్ట్ ఒక కొన్ని లక్షలు, 3,000 రూపాయలు. వాట్? 3,000 రూపీస్. అది ఫ్రమ్ 2017. 2017 నుంచి 3,000 పర్ మ్యాచ్. 3,000 పర్ మ్యాచ్. ఏంటి సార్ ఈ అన్యాయం? అదే చెప్తాను, స్పాన్సర్స్ లేరు, బీసీసీఐ పట్టించుకోదు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయదు. ఏం చేయాలి? మా ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా రన్ చేస్తారు? ఎన్జిఓస్ దగ్గర నుంచి ఫండ్ రేస్ చేస్తారు, లేకపోతే కార్పొరేట్ నుంచి ఫండ్ రేస్ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ బడ్జెట్ ఉండదు మ్యాచ్ ఫీజు ఇవ్వడానికి. సిఎస్ఆర్ యాక్టివిటీస్లో చేస్తే మనీ అట్లా ఇవ్వడానికి ఉండదు. దీనివల్ల మేము జస్ట్ ప్లేయర్స్ ఎప్పుడు మనీ కోసం ఆడలేదు. మేము ఇంత సక్సెస్ వచ్చింది. యాక్చువల్గా నార్మల్ ప్లేయర్స్ కి కోట్లలో వచ్చినప్పుడు అట్లీస్ట్ మీకు లక్షల్లో వస్తుందేమో అని ఒక అంచనా వేసిన నేను. మ్యాచ్ కి 15 lakhs, 10 lakhs, 7 lakhs ఇలా ఉంటుంది బేస్డ్ ఆన్ T20 ODI టెస్ట్ అని చెప్పేసి. 3,000 అనేది నథింగ్. ఎందుకంటే ఒక్కొక్కసారి టోర్నమెంట్ కోసము ప్రాక్టీస్ 25 days ప్లస్ చేస్తాము. ఆ 25 days ప్లస్ చేసి వరల్డ్ కప్ ఆడితే ఒక 10 matches ఆడతాము. అది మొత్తం 1.5 month ట్రావెల్ ఉంటుంది. 1.5 monthలో 10 matches అని 30,000 వస్తుంది. 30,000తో మ్యారీడ్ పర్సన్ని హౌస్ని ఎలా రన్ చేస్తారు చెప్పండి? 1.5 month కష్టం సార్. అండ్ మళ్ళీ అందులో చాలా సార్లు చేతులు ఇరగొట్టుకొని కాలు ఇరగొట్టుకొని వీళ్ళు కష్టపడతా ఉంటారు. మెడికల్ ట్రీట్మెంట్స్కి అయిపోతుంది అతనికి. ట్రూ. లాట్ ఆఫ్ టెన్షన్స్తో మేము టోర్నమెంట్కి వెళ్తాము, అయినా కానీ బెస్ట్ ఇచ్చి విన్నింగ్ తీస్తాము. బట్ ఈవెన్ టుడే ఒక మ్యాచ్కి 3,000 ఏనా సార్? అది 2017 స్టార్ట్ అయింది, అంతకుముందు 0. గాడ్, అసలు నిజంగా ఎక్కడుంది? బీసీసీఐ షుడ్ సీ దిస్ డెఫినెట్లీ. బీసీసీఐ చేయకపోతే గవర్నమెంట్ పట్టించుకోండి కనీసం. ఎస్ అబ్సల్యూట్లీ. అంటే ఎవరో ఒకరు దీన్ని కొంచెం ఇది ఒకటి ఉంది మన దగ్గర అండ్ వీళ్ళు మన కంట్రీ కోసం పోరాడుతున్నారు, మన కంట్రీ కోసం ఆడుతున్నారు, మన కంట్రీని టాప్లో నుంచోబెడుతున్నారు అన్న ఒక్క ఇది కన్సిడర్ చేయాలా. కన్సిడర్ చేయడంతో పాటు అండ్ దే ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా ఆడగలుగుతారు, ఇంకా బాగా చేయగలుగుతారు. సో దిస్ షుడ్ బి డన్. నిజంగా ఇది నిజంగా చాలా బాధ అనిపించే మాట సార్. ఇంకోటి ఏంటంటే మేడం, త్రూ స్పోర్ట్స్ మేము చాలా నేర్చుకుంటాం. లైఫ్లో దెబ్బలకి డల్ అవ్వం. అంటే మ్యాచ్లో దెబ్బలు తగులుతాయి, ఇంజురీస్ అవుతాయి, వాటిని పట్టించుకోము. ఫెయిల్యూర్స్ అంటే సొసైటీలో రకరకాలుగా మాట్లాడతారు. మ్యాచ్లో గెలిచినా ఓడినా కానీ సేమ్ అదే హర్టింగ్ ఉంటుంది, అవి పట్టించుకోము. మాకు గేమ్ వల్ల లైఫ్ నేర్చుకుంటాము, స్ట్రాంగ్గా ఉండడం తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అక్రాస్ వరల్డ్ ఎలోన్గా వెళ్ళిపోగలను విత్ కాన్ఫిడెన్స్. అది బికాస్ ఆఫ్ క్రికెట్ నాకు వచ్చింది. నేను స్టార్టింగ్ ఆడేటప్పుడు నాకు తెలుగు తప్ప ఏం భాష రాదు. 2010 ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు నా రూమ్మేట్ని ఢిల్లీ అతన్ని ఇచ్చారు. నాకు హిందీలో అడగడం కూడా రాదు. అన్నం ఆకలి అవుతుందిరా బాబు అనడానికి భయ్యా ఇంతే అడిగేది నేను. ఇంతే చేతితో చూపించిన భయ్యా వాష్రూమ్ వచ్చి డోర్ కొట్టడం మేడం. వాళ్ళకి కనిపిస్తుంది కొంచెం. దీంట్లో కేటగిరీస్ ఉంటాయి, B1, B2, B3 అని. B1 అంటే టోటల్ బ్లైండ్స్. B2 అంటే వాళ్ళకు 2 meters విజన్ ఉంటుంది. B3 వచ్చేసి వాళ్ళకు అబౌవ్ 2 meters to 6 meters బిలో విజన్ ఉంటుంది. ఈ విజన్ కేటగిరీతో ప్లేయింగ్ 11 ఉంటుంది అనమాట. దీంట్లో కేటగిరీస్ అంటే ప్రతి B1 టోటల్ బ్లైండ్ ప్లేయర్కి ఒక పార్సిల్ ఎస్కార్డ్ చేస్తారు.
ఓకే. అంటే గైడ్ చేసుకోవడం కోసం. యా. అంటే న్యూ ప్లేసెస్కి వెళ్తే అండ్ ఒకవేళ వీళ్ళల్లో ఎవరినన్నా సబ్స్టిట్యూట్ చేయాలంటే మళ్ళీ సేమ్ వాళ్ళనే కేటగిరీ చేయాలి. షుడ్ బికమ్. ఓకే. బౌలింగ్ కూడా అంతే. ఇప్పుడు టోటల్ బెండ్ ఉన్నారు, అతను పక్కన పెట్టేసి పార్సిల్ ఆడుకోవచ్చు అంటే కుదరదు. బ్యాటింగ్ షుడ్ బి సర్కిల్ B1 B2 B3. B1 B2 B3 వచ్చి ఒక సర్కిల్, B2 B3 వెళ్తే నెక్స్ట్ కంపల్సరీ B1 రావాలి బ్యాటింగ్కి. ఓకే. బౌలింగ్లో 40% బౌలింగ్ B1 షుడ్ బి కంప్లీట్. ఓకే. ఈక్వాలిటీ ఈజ్ దేర్. నీ విజన్ బట్టి యూ విల్ గెట్ ఛాన్స్ టు ప్లే. అట్ ద సేమ్ టైం నీ విజన్ బట్టి యూ విల్ గెట్ ఛాన్స్ టు పర్ఫార్మ్ ఆల్సో. ఎస్. సో ఈ లెక్కన మీరు ఫస్ట్ B3లో ఆడేటోళ్ళు ఆ కేటగిరీలో, అండ్ రాను అది B1కి వెళ్ళిపోయింది. ఓకే, నవ్ ఐ అండర్స్టాండ్ థింగ్స్. ఫస్ట్ కొంచెం కనిపించేది మీకు, దాని తర్వాత ఈ రెటినా ప్రాబ్లం వల్ల ఇంకో కన్ను కూడా పూర్తిగా కనిపించకపోవడం వల్ల B1 కేటగిరీ కిందకి వచ్చారు. ఓకే, షాడోస్ అండ్ లైట్స్ ఆర్ సీన్. ఓకే. బట్ ఇట్స్ టఫ్ టు పర్ఫార్మ్ ఎవ్రీడే యాక్టివిటీ. అలాంటిది కూడా ఓవర్కమ్ చేసి యూ హ్యావ్ డన్ దిస్. ఐ రియలీ అప్రిషియేట్ దిస్. నిజంగా చాలా స్పెషల్ గెస్ట్ మీరు మాకు. బికాజ్ మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఫర్ క్రికెట్, ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ బీన్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు వరకు కూడా నేను విన్న మాటలన్నిటిలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. క్రెడిట్ గోస్ టు క్రికెట్ ఓన్లీ. Yes, టు బి ఆనెస్ట్. మా పేరెంట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఏది ఉన్నా కానీ దే నెవర్ స్టాప్ మీ. అంటే మా మదర్ బాధపడ్డ స్టార్టింగ్లో వద్దన్నారు, దెబ్బలు తగులుతాయి మళ్ళీ ఇంకోటి ఏమన్నా అయితే కష్టం అన్నట్టు. మా ఫాదర్ మాత్రం అరే అమ్మంతే అంటే ఇష్టం వచ్చింది ఆడుకోపోరా, నీకు ఎక్కడ హ్యాపీ ఉంటే అలా ఉండిపోరా. అదేవిధంగా నా బ్యాంక్లో ఏంటంటే సొసైటీలో ఈ విధంగా ఉన్నా కానీ నువ్వు ఇండియాకి ఆడుతున్నప్పుడు యు ఆర్ ఈక్వల్ టు అస్. అంటే చాలా మేడం, చాలా అంటే చాలా బాగా. అండ్ మై ఆర్గనైజేషన్ ఆల్వేస్ సపోర్ట్. ఎందుకంటే నా కేటగిరీ చేంజ్ ప్రతిసారి ఐ యూస్ టు ఫీల్ డౌన్. అవుతానా అన్న సార్ నా వల్ల క్రికెట్లో నాకు ఇచ్చిన రోల్కి నేను జడ్జిమెంట్ చేయలేనేమో అన్న ప్రతిసారి మా ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ సెక్రటరీ డేవిడ్ గారు అండ్ మాంతీష్ గారు వీళ్ళిద్దరు ఏంటంటే, లేదా జే నువ్వు హార్డ్ వర్క్ చేయి, ప్రాక్టీస్ చేయి, డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ దట్. వెరీ నైస్. సో ఈ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల మేము గివ్ అప్ ఇవ్వట్లేదు. ఆడాలని ఉన్నా కానీ నా వల్ల కొంచెం మైనస్ అయినా కానీ ఇండియాకు నేను అన్యాయం చేస్తానేమో అనే ఫీలింగ్ వస్తుంది చూసారా. అటువంటప్పుడు నేను వద్దు చాలు ఆగిపోదాం అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేసి నన్ను ప్రూవ్ చేసుకున్నప్పుడు ఐఎమ్ ద బెస్ట్, దట్స్ ఇట్. ఎస్, వెరీ నైస్. మీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని మాకు ఉంది. ఎందుకు అనంటే ఒక అర్జున అవార్డు తీసుకోవడము అనేది ఎంతో కష్టం తర్వాత జరిగింది. బట్ ఈ కష్టకాలంలో మీ చిన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఆ ఫైనాన్షియల్ థింగ్స్ని ఓవర్కమ్ చేసి పైకి వచ్చారు, ఈ విషయం అంతా చెప్పారు. బట్ మ్యాచ్ ఆడిన తర్వాత, ఇండియాకి ఆడడం మొదలుపెట్టిన తర్వాత మీ కష్టాలు ఏమైనా తీరినాయా? ఎప్పుడు తీరినాయి ఫైనాన్షియల్ థింగ్స్? ఎప్పుడు సెట్ అయినాయి? ఫైనాన్షియల్ అంటే 2014 ఫస్ట్ టైం మేము సౌత్ ఆఫ్రికాలో ఫైనల్స్ పాకిస్తాన్ పైన విన్ అయ్యి ఇండియాకి వచ్చినప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ 3 మెంబర్స్ మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీ గాట్ 7 lakhs క్యాష్ అవార్డ్. అంటే 2 lakhs ఫ్రమ్ సోషల్ జస్టిస్ మినిస్టర్, 5 lakhs ఫ్రమ్ స్పోర్ట్స్ మినిస్టర్. ఆ రోజు ఇచ్చేసారు. అప్పుడు ఫస్ట్ టైం నేను అమౌంట్ త్రూ స్పోర్ట్స్ ఎర్న్ చేశానంటే, ఆ టయానికి అమ్మ వాళ్ళకి అప్పులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎప్పుడైతే చేతిలో పడ్డాయో నేను ₹1 కూడా సేవ్ చేయలేదు. ఫస్ట్ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేయండి. అది ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ ఉన్నాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో మీకు తెలుసు బయట నుంచి అమౌంట్ చేస్తే అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టాలి. అట్లా మళ్ళీ 2017లో కొంచెం అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ వచ్చినప్పుడు అన్ని లోన్స్ క్లియర్ చేసి రీసెంట్లీ సేవింగ్ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే ఐ హ్యావ్ కిడ్స్. ఇప్పుడు అంతా నేను ఇంతకు మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఏం చెప్పకుండా కిడ్స్కి వెళ్ళిపోయారు డైరెక్ట్గా? నాది అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్ మ్యారేజ్. లవ్ అనేది ప్రపోజల్స్ వచ్చినాయి చెప్పాలంటే, చాలా మంది ప్రపోజ్ చేశారు నాకు. ఆబ్వియస్లీ అంటే చూడ్డానికి అందంగా ఉన్నారు, మళ్ళీ క్రికెట్ ఆడుతుంటే ఎంతో మంది మిమ్మల్ని చూసి పడిపోయి ఉంటారు. సీరియస్లీ దిస్ హ్యాపెన్స్ విత్ సో మెనీ ఆఫ్ క్రికెటర్స్. నేను ఏంటంటే ఫోకస్గా ఉంటాను. ఈ లవ్ అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే ఫోన్ చేసి మా డాడీకి ఇచ్చేవాడిని. మా డాడీ మాట్లాడి మా ఫ్రెండ్స్గా ఉండండి, ఇద్దరు సెటిల్ అయినప్పుడు చూద్దామమ్మా. మా డాడీ ఎప్పుడు లవ్కి అగెనిస్ట్ కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నన్ను బాగా చూసుకునే పర్సన్ నా లైఫ్లోకి రావాలని చెప్పేసి నేను ఫోన్లు ఇచ్చేవాడిని. వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, ఫ్రెండ్స్గా ఉంటే మాట్లాడతాం, లేకపోతే లేదన్నట్లు. అంటే నేను అసలు ఎక్కువ టైం ఇవ్వను ఎవరికి. నా ఫ్యామిలీకే ఇప్పుడు టైం ఇవ్వట్లేదు, ఇంకేం ఇస్తాను చెప్పండి. జస్ట్ వెళ్ళాను మ్యారేజ్ ప్రపోజల్కి, అంటే పెళ్లి చూపులకి వెళ్ళాము.
నేను కూర్చున్నాను, నాకైతే అమ్మాయి కనిపించలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి నేను నచ్చాను. బట్ నాకేంటంటే ఒక క్లారిటీ కావాలి అమ్మాయి దగ్గర నుంచి. నాకు విజన్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు నాకు కనిపించేది కొంచెం విజన్ ప్రాబ్లం ఉంది. అమ్మాయి ఇస్ నార్మల్ పర్సన్. అమ్మాయి నార్మల్ పర్సన్. తను ఏంటంటే నర్సింగ్ అనమాట, స్టాఫ్ నర్సు. ఓకే. తనకి చెప్పారా చెప్పలేదు నాకు తెలియాలి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తనకి అప్పుడు తెలిస్తే లైఫ్ టైము తనకి చాలా పెయిన్ ఉంటుంది, నాకు హ్యాపీనెస్ ఉండదు రొటీన్ లైఫ్లో. తనని అంటే మా నాన్న అడిగాను, అది ఇప్పుడు ఎందుకు లేదు తర్వాత చెప్దాం లేరు అన్నాడు. లేదు మీరు చెప్తేనే చేసుకుంటాను లేకపోతే లేదు అని అమ్మాయి నెంబర్ తీసుకొని అమ్మాయిని డైరెక్ట్గా కలిసి ఇది నా సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు, నా వర్కింగ్ ఉమెన్ అవసరం లేదు, నాకు పిల్లల్ని మా పేరెంట్స్ని మీ పేరెంట్స్ని చూసుకుంటే చాలు, నేను ఇంట్లో నుంచి బయటికి రాకుండా మొత్తం నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటాను, నువ్వు జాబ్కి వెళ్ళిపోతే మనం పిల్లలకి టైం ఇవ్వలేము, పేరెంట్స్ని చూసుకోలేము, మనం మనీ కోసం రన్ చేయాల్సిన అవసరం, నేను ఎంత కావాలో అంత ఐ విల్ డూ మై బెస్ట్. నువ్వు దీనికి యాక్సెప్ట్ అయితేనే చెప్పు, నేను నా సైడ్ నుంచి ఓకే చెప్తాను, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి నా మీద చేసుకుంటా అని చెప్పాను. తను కొంచెం టైం తీసుకుని వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ చేసుకుని యాక్సెప్ట్ అని చెప్పింది. ఓకే. అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. వెరీ నైస్. ఎప్పుడైంది సార్ మీ పెళ్ళి? 2013 మేడం. 2013లో ఫిబ్రవరి 13. ఇప్పుడు ఫిబ్రవరి 13th 2013. వెరీ నైస్, మంచి ఫ్యాన్సీ డేట్ అనమాట. సో ఇద్దరు పిల్లలు. పాప. చెప్పాలంటే తను నా లైఫ్లో లక్కీ అని చెప్పాలి. మా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వరల్డ్ కప్ ఆడడానికి వెళ్ళాను. అంటే డిసెంబర్లో నేను ఫస్ట్ టైం అమౌంట్ రిసీవ్ చేసుకున్నాను. ఇది కడుపులో ఉన్నప్పుడే చెప్పాలంటే. ఓకే. అది లక్ష్మీదేవి లాగా. అది వచ్చిన తర్వాత నేను మనీ చూడడం స్టార్ట్ చేశాను. ఓకే. ఒక నేమ్ అయినా ఒక ఐడెంటిటీ అయినా కానీ నా లైఫ్లో సక్సెస్ రేట్ అయినా కానీ డిగ్నిఫైడ్గా, ఎందుకంటే స్టార్టింగ్లో వీడేం చెయ్యలేడు, చూపు లేనివాడు ఎందుకు పనికిరాడనే ఉండే మైండ్ సెట్, అంటే మా రిలేటివ్స్లో నుంచి కూడా సరౌండింగ్ పీపుల్ నుంచి కూడా ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే నా గురించి మా పేరెంట్స్ దగ్గర గొప్పగా చెప్తుంటే ఈ లెవెల్కి వచ్చాను. డెఫినెట్లీ పేరెంట్స్ ఇది పాప నా లక్కీ చేయమని చెప్పాలి. అది బాబు కూడా ఉన్నాడు. ఫస్ట్ పాప 9 years, బాబు 6 years. ఓకే. సో వాళ్ళిద్దరికి డాడీ క్రికెట్ ఆడతాడని తెలుసు. నేను మామూలుగా యాక్చువల్లీ నేను చాలా తక్కువ టైం ఇస్తాను పిల్లలకి. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఏంటంటే నేను 3 years బ్యాక్ స్పోర్ట్స్లో PCL ఇంజురీ అయిందనమాట. PCL అంటే బ్యాక్ సైడ్ లెగ్మెంట్ ఒకటి కట్ అయిపోయింది కంప్లీట్గా. నాకు ఇంతకంటే లెగ్ బెండ్ అవ్వదు, ఇంతే, ఇంక వెనక్కి రాదు అసలు. ఓకే. ఇంకా నాకేంటంటే 2022 డిసెంబర్లో వరల్డ్ కప్ ఉంది. ఆ టైంలో నేను వరల్డ్ కప్ ఆడాలని డిసైడ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో ఒక డాక్టర్ ఏమో 12 to 18 months అన్నాడు. 12 to 18 months నాకు టైం లేదు. వరల్డ్ కప్ ఆడాలి అంటే వితిన్ 10 monthsలో ఐ షుడ్ బి ఫిట్, లేకపోతే నేను ఆడలేను. బెంగళూరులో NCAకి సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంది, నేషనల్ క్రికెట్ అకాడమీ. ప్లేయర్స్ కొంతమంది అక్కడికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటారు. అక్కడికి వెళ్తే తొందరగా రికవరీ ఛాన్సెస్ 50-50 ఉన్నాయి అనమాట. దానికోసం బెంగళూరులో సర్జరీ చేయించుకొని ఇంట్లో చెప్పకుండా ట్రాన్స్ఫర్ తీసుకొని, ఎందుకంటే నేను SBIలో వర్క్ చేస్తాను యాజ్ డిప్యూటీ మేనేజర్. ట్రాన్స్ఫర్ తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయి అక్కడే ఉండి ఫ్యామిలీ షిఫ్ట్ చేయకుండా ఒక్కనే మార్నింగ్ ఫిజియోథెరపీ, ఆఫీస్ అవర్స్ అగైన్ ఫిజియోథెరపీ, అలా కష్టపడుతూ ఎలోన్గా వితిన్ 8 monthsలో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ అగైన్. వెరీ నైస్, వండర్ఫుల్. దాని తర్వాత 2012 వరల్డ్ కప్ విన్ అయ్యాము, ఫైనల్స్ సెంచరీ స్కోర్ చేసాం, మ్యాచ్ ది సిరీస్. 2023 సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ సర్జరీ తర్వాత నా కంట్రిబ్యూషన్ వల్ల చెప్పాలంటే అర్జున్ అవార్డు వచ్చిందని చెప్పాలి. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దీన్ని వదిలిపెట్టలేదు నేను. నాకు ఫస్ట్ ప్రయారిటీ క్రికెట్ ఉంటుంది, దాని తర్వాత ఫ్యామిలీ అయినా ఏదైనా. ఇండియా క్రికెట్ ఫ్యామిలీ. ఎప్పటికీ ఆడుతూనే ఉంటారా క్రికెట్? ఇట్లా అట్లేం లేదు, బట్ ఇప్పుడు ఏజ్ కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. టోర్నమెంట్స్కి వెళ్ళిన ప్రతిసారి ఇంజురీస్ అవుతున్నాయి, అంటే బాడీ చెప్పేస్తుంది ఇంకా చాలు, నువ్వు ప్లేయర్గా ఇంకా అన్ఫిట్, నువ్వు మెంటల్గా ఆల్రెడీ నాకు బాడీ చెప్పేసింది. అప్పుడే అంటే మల్టిపుల్ సర్జరీస్కి వెళ్ళిపోయాను మేడం. మల్టిపుల్ సర్జరీస్ అయినాయి, చాలా దెబ్బలు తగిలినాయి. చాలా దెబ్బలు తగిలినాయి. నేను ఫస్ట్ విజువల్ ఇంపెయిర్డ్ క్రికెట్ ఆడడం కోసం నా సొంత డబ్బులు 4 లక్షలు పెట్టుకొని సర్జరీకి పోయి నేను రికవరీ అయ్యి ఫ్యామిలీని వదిలేసి అన్ని వదిలేసి పిచ్చోడ్లాగా, అంటే అది పిచ్ అని చెప్పాలి, క్రికెట్ కోసం ఫుల్ డెడికేషన్ చేశాను. ఎన్ని సర్జరీస్ అయి ఉంటాయి సార్ మీ బాడీ? నాకు ఇప్పటి వరకు 3 surgeries అయినాయి మేడం. అంటే మొత్తం మేజర్లీ నీస్, రెండు నీస్కి అయినాయి, షోల్డర్కి అయింది, ఇంక 3A మెయిన్ పార్ట్. అనస్థీషియా మల్టిపుల్ టైమ్స్ ఇచ్చారు బ్యాక్ కి. బ్యాక్ అనస్థీషియా అంటే మీకు తెలుసు, బాగా హర్ట్ చేస్తుంది. సిజేరియన్ కి పెద్ద ఒక ఇంజెక్షన్ కే అయిపోతుంది, వీక్ అయిపోతుంది. మల్టిపుల్ అయినాయి నాకు. ఇంత అయినా కూడా. అండ్ యూ లుక్ ఫిట్ సార్ నిజంగా.
మీరు అట్లా ఫిట్ బట్ మేబీ మజిల్స్ నాట్ ఫిట్. ఓకే. సో మరి మీ బాబుకి కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా క్రికెట్, మీ పాపకి కానీ? బాబుకి వాడికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. ఒక స్పోర్ట్స్ అని వాడు డిసైడ్ అవ్వలేదు. ఓకే. ఆడాలంతే, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు నాలాగా. నేను ఎప్పుడు పిల్లల్ని ప్రెషర్ పెట్టాను. పాపకి స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్. బట్ తను ఏంటంటే స్ప్రింటింగ్ బాగా చేస్తుంది. జాయిన్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే నేను వాళ్ళతో పాటు ఉండట్లేదు. ఇప్పుడు నా కెరీర్ ఏం చేయాలో అది చేశాను. ఇప్పుడు నేను ఈ టైంలో వాళ్ళ కెరీర్ కోసం టైం ఇవ్వకపోతే ఐఎమ్ అన్ఫిట్ యాజ్ ఎ ఫాదర్ అని చెప్పి ఇంకా నేను వాళ్ళకి టైం ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి డాడీ, మా బావ ఏమంటాడంటే, ఇప్పుడు స్కూల్లో డిస్కషన్ అవుతుంది, మీ డాడీ వచ్చారంటే వన్ డే గో అంటాడు. ఒక రోజు వెళ్ళిపోతాడు, ఇంకో రోజు. ఆ సిచ్యువేషన్ నుంచి 1 hour కమ్ 1 hour గో అక్కడికి వచ్చేసింది. మరి ఇట్లా ఉంటే కష్టం. అంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ఆపేవాళ్ళు కాదు. నాన్న స్పోర్ట్స్కి వెళ్తున్నాను, నాన్న క్రికెట్ కంటే, ఓకే డాడీ ఆల్ ది బెస్ట్ అని స్మైల్తో పంపించేవాళ్ళు. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి చెప్పిండ్రా అర్జున అవార్డు వచ్చింది అండ్ ద వాల్యూ ఆఫ్ ది అవార్డ్ అంటే పాపకు అర్థమైంది. బాబు వాడికి ఇంకా అంత తెలియదు. మా డాడీ క్రికెట్ ఆడతాడు, మా డాడీ క్రికెటర్. బాబు అప్పుడప్పుడు నా టీషర్ట్లు వేసుకుంటారు వాళ్ళు. అంటే పెద్దైనా కానీ మీరు తప్పకుండా ఈ ఇంటర్వ్యూ మీ పిల్లలకి చూపించండి. నేను చెప్తున్నా, యువర్ డాడీ ఈజ్ గ్రేట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకు అని అంటే అన్ని దెబ్బలు దాకించుకొని ఎంతో ఫైట్ చేసి, అంటే లైఫ్లో ఒకటి సాధించాలనుకున్నప్పుడు దాన్ని టు ది పీక్స్ సాధించడంలో మీ డాడీ పేరు కొట్టేసిండు. సో అంతేకాకుండా అర్జున అవార్డు తీసుకున్నారు. అంటే ప్లేయర్స్కి ముఖ్యంగా గేమ్స్లో ది బెస్ట్ అవార్డ్. అలాంటి ఒక ర్యాంక్ 1 అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది అందజేయడం అనేది అంత ఈజీ కాదు. సో అది తీసుకోవడం అనేది చాలామందికి కలగా ఉంటుంది. ఆ కళని నెరవేర్చుకున్నారు. సో ఇలాంటివి మీరు కూడా సాధించాలని కోరుకుంటున్నాం. బట్ ఇది మీ డాడీ సాధించింది. సో ఇది నేను చెప్తున్నా. బికాజ్ చాలాసార్లు పిల్లలకి వాళ్ళ తండ్రులు ఒక పీక్లో ఉన్నారు వాళ్ళ కెరియర్ అంటే, మీరు ఇందాక అన్నట్టుగా అదే ఇప్పుడు ఒక నార్మల్ క్రికెటర్కి ఇలాంటి ఒక క్రెడిట్ ఉంటే అసలు మొత్తం అన్ని మోగిపోతాయి, మోగిపోతాయి మీడియా ఛానల్స్లో అన్నిట్లో. But yes, I completely accept. Why people they are not treating like a sports person? Yes. Okay, ఆ level receiving వద్దు. Okay, maybe commercial గా they are earning lot. ఆ level కాకుండా treat as a like sports person. Sports person గా గుర్తించండి చాలు. Sports person కి బేసిక్ థింగ్స్ ప్రొవైడ్ చేస్తే వాడు ఫోకస్ అంతా గేమ్ మీద ఉంటుంది. అతను ఆ రెస్పెక్టివ్ స్పోర్ట్స్లో ఇండియాకి ఏదో ఒకటి తేవడం కోసం ది బెస్ట్ ఇస్తాడు. బెస్ట్ ఇవ్వడం వేరు, ది బెస్ట్ ఇవ్వడం వేరు. ది బెస్ట్లోని యూ విల్ గెట్ రిజల్ట్. ఇవి ఉండాలని చెప్పేసి నా తాపత్రయం. సరే, మీరు ఒక క్రికెటర్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? రెగ్యులర్ క్రికెటర్లో చెప్పాలి అంటే దోస్ డేస్, అంటే క్రికెట్ పిచ్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఆ టైంలో రేడియో కామెంటరీ వింటూ నేను ఇన్స్పైర్ అయింది వచ్చేసి సచిన్ సార్. ఆయన డెడికేషన్, ద్రావిడ్ గారు వికెట్ ఇవ్వడు, అసలు లక్ష్మణ్ గారు రిస్ట్ ప్లేయర్, సేవాగ్ ఎవరికి భయపడి అందరూ భయపడతారు, గంగులీ గారి దగ్గర నుంచి క్యాప్టెన్సీ స్కిల్స్. ఈ 5 members దే ఆర్ మై రోల్ మోడల్. వెరీ నైస్. అండ్ మరి ఇప్పుడున్న క్రికెటర్స్ లో ఇప్పుడు అంటారా, నాకు ఓకే బట్ కమర్షియల్ ఎక్కువ అయిపోయింది. కమర్షియల్ ఎక్కువైపోయిందని చెప్పేసి నేను పెద్ద, బట్ వి డూ హ్యావ్ అ వెరీ గుడ్ ప్లేయర్స్. నిజంగా చెప్పాలి, గుడ్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఆల్ దే ఆర్ ప్లేయింగ్, అంటే ఆ రోజుల్లో ప్లేయర్స్ నన్ను ఇంప్రెస్ చేసినట్టు, టూ మచ్ డెడికేటెడ్. ఆ రోజుల్లో ప్లేయర్స్ నన్ను ఇంప్రెస్ చేసినట్టు ఇప్పుడు ప్లేయర్స్ అయితే అంత ఇంప్రెస్ లేదు. ఎందుకంటే నేను అప్పటి ప్లేయర్ కాబట్టి. ఓకే ఓకే. సో అంటే వీళ్ళేం తక్కువ అని కాదు కానీ అంటే అప్పుడున్న రిసోర్సెస్, అప్పుడున్న వాటితో ధోని గారు అల్టిమేట్. ధోని దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ధోని గారు కూల్ అంటారు కానీ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే అగ్రెసివ్ చూపించేస్తాడు. మేబీ అరవడం తెలిసింది సార్, అది అప్పుడు నాకు అనిపించేది. ఓహో, అప్పుడు సంగతి చెప్తున్నారా మీరు? ఓకే. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఒక్క చూపు చూస్తాడు. ప్లేయర్స్ వైపు చూడాల్సిన అవసరం లేదు, ఇట్లా అంటాడు, తప్పని వెళ్ళిపోతారు ప్లేయర్స్. కథలు లేదా ఇట్లా చూస్తే వెళ్ళిపో, అంతే, అయిపోయింది అక్కడ. అది మెయిన్ ఏంటంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు. నీ మైండ్ని కూల్ పెట్టుకో, నీ ఎక్స్ప్రెషన్స్తో ప్లేయర్స్కి నీ మెసేజ్ కన్వే చేయి. ఎందుకు గట్టి అరిచి చెప్తే ఆటోమేటిక్గా అవతలోడికి తెలిసిపోద్ది మన ప్లానింగ్స్. ఈ చూపులో ఏం మెసేజ్ పెట్టాడు రా బాబు అనేది అవతలోడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. yes absolutely. అండ్ నిజంగా నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా పెడుతున్నా. ఇది
రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు అనిపించింది ఏంది అని అంటే క్రికెటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది క్రికెటర్స్కి చాలామంది కంపెనీస్ వాళ్ళని వాళ్ళ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తారు, కోట్ల కొద్ది పైసలు ఇస్తారు. ఇది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బికాజ్ అల్టిమేట్గా మనకి బతకడానికి కావాల్సిన పైసలే. సో నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్లేయర్స్ని కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకోవాలి. సూటబుల్ కంపెనీస్ ఉంటాయి చాలా. సో అలాంటి కంపెనీస్ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అని అంటే అట్లీస్ట్ త్రూ దట్, ఎందుకంటే యాడ్ మాటికి వస్తూ ఉంటుంది కాబట్టి అందులో మీరు హైలైట్ అవుతారు, మీరు కనిపిస్తూ ఉంటారు మాటికి. సో ఎస్, దిస్ ఈజ్ అ పర్సన్, హీ ఈజ్ అ పర్సన్ హూ ప్లేడ్ ఫర్ ఇండియా ఫ్రమ్ బ్లైండ్ క్రికెట్ టీమ్ అని చెప్పేసి ఒకటి బాగా హైలైట్ అవ్వాలి, మాటికి కనిపించాలి అని అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. కాబట్టి ఇన్ దట్ వే ఐఎమ్ ట్రయింగ్ టు రిక్వెస్ట్ సమ్ బ్రాండ్ people to take this Ajay sir as a brand ambassador. Not me, our cricketers also is there. See, yes, many of them. ఎందుకంటే మామూలుగా బ్రాండింగ్ అంటే దే ఆర్ ఇక్కడ ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే గ్లామర్ వెనకబడతారు. మా ప్లేయర్స్ లో కూడా గ్లామర్ గా ఉన్న ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. దే డోంట్ లుక్స్ లైక్ లైక్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయినా కానీ వాళ్ళ ఫేస్ అయినా కానీ గ్లామర్ కి తక్కువ ఉండదు. డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ తప్పకుండా దిస్ విల్ హ్యాపెన్ అని అనుకుంటున్నా సార్ నేను. తప్పకుండా జరగాలి. థాంక్స్ ఫర్ యువర్ అపీల్ మేడం. అపీల్ ఏముంది సార్, సీ యూ డిజర్వ్ ఇట్. ఐ యామ్ జస్ట్ గివింగ్ అ క్లూ అంతే. సో ఎస్, దిస్ షుడ్ హ్యాపెన్. ఐఎమ్ హోపింగ్ ఫర్ దిస్. అండ్ తప్పకుండా మీ ఫస్ట్ యాడ్ మీకు వచ్చినప్పుడు నాకు పార్టీ ఇచ్చేసేయాలి. ఓకే, డన్, వెరీ నైస్. సో మరి ఏంటి నెక్స్ట్, మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మీకు మీ బాడీ చెప్తుంది టు క్విట్, చాలు ఇంకా నువ్వు ఆడలేవు అన్న విషయం చెప్పేస్తుంది. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? క్రికెట్ని అయితే మొత్తం వదులుకోలేరు అనుకుంటా నాకు తెలిసి మీకున్న ప్రేమకి. ఫస్ట్ ప్రయారిటీ ఐ వాంట్ టు స్పెండ్ లిటిల్ టైం విత్ కిడ్స్. ఎందుకంటే పాప కన్నా కొంచెం టైం ఇచ్చాను కానీ బాబుకి ఇంతవరకు వాడి బర్త్డేకి నేను లేను. 6 birthdaysలో ఒక్కసారి ఉంటున్నాను కోవిడ్ టైంలో. ఆడికి అసలు టైం ఇవ్వలేదు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత నేను ఏ ఫేస్ చేశానో నా పిల్లల లైఫ్లో ఫేస్ ఉంది. ఫస్ట్ ఐ షుడ్ బి సక్సెస్ యాజ్ ఎ ఫాదర్. టైం ఉన్నప్పుడల్లా క్రికెట్తో టైం స్పెండ్ చేస్తూ యంగ్స్టర్ని గ్రూమ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు నేను క్యాప్టెన్స్ అనేది రీసెంట్గా వద్దని చెప్పేశాను అనమాట. అర్జున్ అవార్డు అంటే నేను లాస్ట్ 2 years నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా యంగ్స్టర్స్ని గ్రూమ్ చేయండి. ఎందుకంటే ఒకళ్ళ వెనకే క్యాప్టెన్స్ అనేది ఉంటే సడన్గా అతను ఆడలేని సిచ్యువేషన్లో న్యూ క్యాప్టెన్ ఫైండ్ చేయాలంటే టీంలో ప్రాపర్ మంచి క్యాప్టెన్ లేకపోతే మళ్ళీ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది, సక్సెస్ రేట్ రాదు. నేను ఉంటాను, నేను గ్రూమ్ చేస్తాను, నేను గైడ్ చేస్తాను. యూ విల్ ట్రై మల్టిపుల్ ప్లేయర్స్ అని చెప్పేసి 2-3 years రిక్వెస్ట్ చేస్తే రీసెంట్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మన ఆంధ్ర పిల్లోడు ఇప్పుడు మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ దుర్గారావు ఏదైతే ఉన్నాడో పిల్లాడు నాతో పాటు అతను 8th classలో ఉన్నప్పుడు స్టేట్కి ఆడాడు. అతను ఇండియన్ టీం లీడ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ. అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఫ్యూ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు నాకేంటంటే ఇంకా ఇప్పుడు ఆ జనరేషన్ ప్లేయర్స్ అయిపోయారు, ఇంకా కొత్త జనరేషన్ ట్రైన్ చేయాలి స్టేట్ లెవెల్లో. ఇన్ కేస్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ వస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్లీ ఇప్పుడు ఆడుతూనే ఉంటారు. బట్ ఫర్దర్ మీరు ఏమైనా కోచ్ అయ్యే అవకాశం ఉందంటారు అయితే? డెఫినెట్లీ మేడం. I already trained. As of now, I trained 300+ cricketers based on projects. వాటిలో 300లో 60-70 ప్లేయర్స్ వాళ్ళు స్టేట్కి ఆడారు, 6 members ఇండియాకి ఆడారు. ఓకే, వెరీ నైస్. సో మంచి ప్రొఫైల్, నిజంగా మీకు ఉన్నది కూడా చాలా బెస్ట్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ బయటికి రాకపోవడం అనేది నాకే అసలు ఏందబ్బా ఇంత నాలెడ్జ్ ల్యాకింగ్లో ఉన్నామో మనం అంతా అనిపిస్తుంది నాకు. సో సార్, బేసిక్గా క్రికెటర్స్ అంటే ఇప్పుడు వరకు చాలామంది క్రికెటర్స్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు ఫుల్ ఒక పద్ధతిలో డైట్ చేస్తారు, ఒక పద్ధతిలో ఈ టైం నుంచి ఈ టైం వరకు పడుకోవడం, ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రాక్టీస్, ఈ టైంలో ఇది తినాలి, ఈ టైంలో ఇది తాగాలి. ఎంజాయ్ చేసేటప్పుడు చేస్తారట బాగానే, కానీ బట్ మిగతా టైంలో ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పేసి విన్నా. మీరు కూడా అంతే డైట్ మెయింటైన్ చేస్తారా? ట్రూ. ఏంటంటే బేసిక్లీ ఐఎమ్ ఏ ఫుడీ. నేను స్టార్టింగ్లో ఇంకా ఉన్నప్పుడు ఎంత తినేవాడిని అంటే నాన్ వెజ్ తప్ప ఇంకోటి ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. అటువంటి టైం నుంచి వన్స్ 2016 క్యాప్టెన్ అయ్యే టైంకి బాగా వెయిట్ అయిపోయాను. షార్ట్స్ ఆడేటప్పుడు బాడీ అలౌ చేయట్లేదు, నాను బాడీ ఫ్రీ మూమెంట్స్కి అలౌ చేయట్లేదు ఆడడానికి. షార్ట్స్ స్టాప్ చేస్తుంది, న్యాచురల్ షార్ట్స్ రావట్లేదు. దెన్ ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు కంట్రోల్. దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ కన్సల్టింగ్ డైటీషియన్స్ అండ్ ఆల్. వాళ్ళు కొన్ని చెప్పారు, కొన్ని సెట్ అయినాయి, కొన్ని సెట్ అవ్వలేదు. బట్ నాకు ఒకటి ఎండ్ ఆఫ్ ద డే అర్థమైంది ఏంటంటే
నా బాడీ గురించి నాకు తెలియాలి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నువ్వేం తింటే నీకు సెట్ అవుతుంది, ఏమేమి తింటే సెట్ అవ్వట్లేదు అని చెప్పి నేను డైలీ నాన్ వెజ్ తింటాను, కానీ బాయిల్డ్, నో ఆయిల్, నో మసాలా, నో ఫ్రైడ్, ఏదైనా చికెన్ మటన్ ఎనీథింగ్ బాయిల్డ్. ఓకే. ఇప్పుడు మీకు చికెన్ లైట్గా వాటర్ వేసి సిమ్లో పెడితే ఆటోమేటిక్ దాంట్లో నుంచి ఆయిల్ ఫామ్ అవుతుంది. అవును. మటన్లో అయితే ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది. అవును. ఫిష్ అయితే అసలు అవసరమే లేదు. ఫిష్ అయితే ఏంటంటే స్టీమ్ చేస్తాను, పెప్పర్ వేసుకుని తినేస్తాను. ఓకే. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. ఓకే. బట్ వైట్ ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుంటాను. నేను యాక్చువల్లీ వన్ స్టేజ్ అన్నం తినను మేడం, అసలు నా బాడీకి సెట్ అవ్వట్లేదు. ఓకే. అన్నం తింటే ఇలా అయిపోతాను, ఓకే, ఈ తగిలినా ఇలా అయిపోతాను, స్వీట్స్ తిన్నా అయిపోతాను, ఎందుకంటే నా బాడీకి అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఫుల్ ఆన్ డైట్లు ఉంటారు మీరు కూడా అయితే, అది సంగతి ఫిట్నెస్ కి. అట్లని కాదులేండి, నేను రియలైజ్ అయ్యాను మెయిన్ డైట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2012 అంటే 2011లో నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఓకే. బ్యాంక్లో జాయిన్ అయినప్పుడు ప్రొవిజన్ టైంలో లీవ్స్ దొరకలేదు. అంటే ప్రొవిజన్ టైంలో కంపల్సరీ ఐ షుడ్ గో 6 months. డైలీ మార్నింగ్ ఈవినింగ్ చికెన్ రైస్ తిని 4 monthsలో 125 kgs విరిగిపోయాను. 80 నుంచి ఏంటి 125 సప్పని వెళ్ళిపోయాను. టోర్నమెంట్కి ఆడడానికి వెళ్తే నేను ఉరుకుతుంటే గ్రౌండ్లో సౌండ్ వచ్చేది, దబ్బ 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 అని రీసౌండ్. అందరు టీచ్ చేయడం మొదలు పెట్టారు, నాకు గేమ్ కూడా రావట్లేదు. ఇంక చాలేరా బాబు, ఇంకా ఆడకూడదు అనుకోని, ఆడితే బాడీ తగ్గాలి లేకపోతే ఆడకూడదు అనుకోని నేను 6 months హార్డ్ వర్క్ చేశాను. 6 monthsలో 90కి వచ్చేసాను. ఓకే. స్కిప్పింగ్, నో రైస్, బాయిల్డ్. అదర్వైజ్ బాయిల్ కాదు, లైట్ ఆయిల్తో చికెన్ చేసుకునేవాడిని. చికెన్ అంతే, చికెన్ డైలీ 1 kilo తింటాను. 3 times అట్లా షఫిల్ చేసుకొని. రైస్ అయితే అసలు ముట్టుకోరు? రైస్ అసలు ముట్టను. అలా చేసుకొని రెడ్యూస్ అయ్యి ఆ టోర్నమెంట్ 2012 వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ పర్ఫార్మర్ సప్పన్ చేంజ్ అయిపోయాను అనమాట. అప్పటి నుంచి ఫిట్నెస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరు ఎందుకు కష్టపడతారంటే బాడీ అనేది నీ కంట్రోల్లో ఉండాలి, నీకు ఫ్లెక్సిబుల్, నువ్వేం చేయాలనుకుంటే దానికి బాడీ సపోర్ట్ చేయాలి. దానికోసమే ఇప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ప్రాపర్ షాట్స్ ఆడాలంటే ఈ రిప్స్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది, అసలు సైడ్ బెండ్ అవ్వనేది అయిపోతుంది. హెవీ ఆయిల్ ఫుడ్ తింటే ఇక్కడ బ్రీతింగ్లో కంట్రోల్ ఉంటుంది, బ్రీతింగ్ కంట్రోల్ లేకపోతే మీరు రన్నింగ్ బిట్ ది వికెట్స్ ఎలా చేస్తారు? సో దట్ ఇస్ ద థింగ్, ఫిట్నెస్ మ్యాటర్స్ లాట్. వెరీ నైస్ టు నో. అండ్ సార్ నాకు ఇంట్రెస్టింగ్, అప్పటి నుంచి మీ చేతి పైన ఉన్న టాటూ నన్ను డైవర్ట్ చేస్తుంది. ఏం సార్ అది? ఇది గాయత్రి మంత్రం మేడం. ఓహో, గాయత్రి మంత్రం. కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను టాటూ వేయించాలని. మమ్మీ అసలు తిడుతుంది టాటూస్కి అగెనిస్ట్ అనమాట. ఓకే, మీకు భక్తి కూడా ఎక్కువ అయితే. చెప్పబెట్టకుండా ఫస్ట్ క్రికెట్ వేయించాను. హార్ట్ బీట్ క్రికెట్ అని ఉంటుంది, హార్ట్ సింబల్ ఉంటుంది, ఇది క్రికెట్. దాని తర్వాత గాయత్రి మంత్రం వేయించాను అనమాట. ఓకే. అండ్ దాంతో పాటు మీ సర్జరీస్ యొక్క మార్క్స్ కూడా కనిపిస్తుంది. ఇది యాక్సిడెంట్ అయింది మేడం, రోడ్ క్రాష్ చేస్తుంటే బైక్ వచ్చి గుద్దేసింది, కనిపించదు కదా, జస్ట్ గుద్దేసింది. ఇక్కడ నుంచి ఒక 10 feet గాలిలో ఉండి 10 feet దూరం పడిపోయా. ఆ పోయితే ఏదైనా వెహికల్ వస్తే ఆన్ స్పాట్ అయిపోయాడిని. దేవుడు. బట్ అది కామన్, ఇట్స్ ఓకే. అసలు సింపుల్గా తీసుకుంది. సో బాగా భక్తి ఎక్కువ మీకు? భక్తి అంటే టెంపుల్కి వెళ్ళాలి అట్లా ఉండదు. నాకు ఐస్ క్లోజ్ చేసుకొని మనస్ఫూర్తిగా నేను అనుకున్న దేవుణ్ణి ప్రే చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఎంత ఫేమస్ టెంపుల్కైనా వెళ్ళండి, అక్కడ పాజిటివ్ వైబ్స్ నాకు అనిపించదు. కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. దట్ ఈస్ ద టెంపుల్ అనుకుంటాను. కొన్ని టెంపుల్స్ ఆర్ రియల్లీ వెరీ స్పెషల్ నిజంగా. ఎందుకంటే ఏదైతే స్మెల్ వస్తుంది టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఆ స్మెల్ అనేది గుడిలో, ఎందుకంటే నిష్టతో వాళ్ళు చేసే పూజల వల్ల పాజిటివ్ వైబ్స్ పెరిగి మనలో ఉన్న నెగిటివ్ క్లోజ్గా అయిపోయి మీకు ఇచ్చే ఫ్రెష్నెస్, దట్స్ కాల్డ్ బిలీవ్ గాడ్. యా, అబ్సల్యూట్లీ. దట్స్ నైస్ టు నో సార్ నిజంగా. థ్యాంక్ యూ. బట్ వెరీ నైస్ సార్, ఇట్స్ టూ గుడ్ టు నో అబౌట్ యూ నిజంగా చెప్పాలంటే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు సే ఫర్ అవర్ ఆడియన్స్, ప్లీజ్ చెప్పండి. ఆడియన్స్కి మాత్రం జస్ట్ త్రూ సుమన్ టీవీ ఐ వాంట్ టు అపీల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, లైక్ ఈ విధంగా అడగాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఎవరినైనా కానీ బై లుక్స్ జడ్జ్ చేయొద్దు, వాళ్ళ టాలెంట్ చూడండి, కుదిరితే సపోర్ట్ చేయండి, క్రిటిసైజ్ మాత్రం చేయొద్దు. సొసైటీలో ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ మీకు ఎదురైతే కుదిరితే సహాయం చేయండి, కానీ అతన్ని బాధ పెట్టే విధంగా మాటలు మాత్రం వదిలిపెట్టదు. దిస్ ద ఓన్లీ వన్ అపీల్
ఐఎమ్ డూయింగ్ త్రూ సుమన్ టీవీ. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ లేబుల్ పీపుల్ అనే కాదు, Hmm. నార్మల్ పర్సన్స్ కూడా చిన్న చిన్న విషయాలకే గివప్ ఇచ్చేస్తున్నారు. Hmm. అది నథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. Hmm. నెవర్ గివ్ అప్. ట్రై ఫెయిల్. ఆఫ్టర్ మెనీ ఫెయిల్యూర్స్ వన్ సక్సెస్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. Yes. ఆ సక్సెస్ ఒక్కటి నీ స్ట్రగల్స్కి, నీ ఫెయిల్యూర్స్కి ఆన్సర్. వెయిట్ ఫర్ ద Yes. సక్సెస్, ట్రై యువర్ బెస్ట్, డోంట్ గివ్ అప్. వెరీ నైస్ ఇన్స్పిరేషనల్ సేయింగ్ యూ హ్యావ్ సెడ్ ఫైనల్లీ. బట్ నిజంగా చాలా మంచి మాట. ఆ లాస్ట్ మాట నాకు బాగా నచ్చింది. అన్నీ బాగుండి ఏదో చెయ్యాలన్న ఆలోచన కూడా ఉండి, థాట్స్ ఉంది, ఏందబ్బా ఊకే ఫెయిల్ అవుతున్నాం, మనకి వేస్ట్ ఈ లైఫ్ అని చెప్పేసి చాలామంది చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి సూసైడ్స్ ఇలాంటివి కమిట్ అవుతూ ఉంటారు. బట్ ఆలోచించండి, అసలు అలాంటివి చేస్తే మీ పేరు అసలు ఎవరు గుర్తు కూడా పెట్టుకోరు, అసలు అవసరం కూడా లేదనుకుంటారు, అంత భయం ఏంది మనిషికి బతకడానికి అనుకుంటారు. బట్ ఒక్కసారి వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మనం ఉండాల్సిన ప్లేస్లో ఉంటే ఎట్లుంటుంది కథ అంటే ఇట్లుంటుంది అనమాట ఇప్పుడు చూస్తున్నట్టుగా. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకొకసారి కంగ్రాచులేషన్స్. చాలా మంచి లైఫ్ మీకు ఉండాలి ఇంకా. అండ్ మీరు ఎంతో మంది క్రికెటర్స్ని ట్రైన్ చేయాలి, అద్భుతమైన క్రికెటర్స్ బ్లైండ్ టీంలో రావాలి. అండ్ రానున్న కాలంలో బ్లైండ్ క్రికెట్ అనేది సమానంగా చూడాలి నార్మల్ క్రికెట్తో పాటు అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.